వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీ తరఫున ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీ అనేది అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతుంది. కొన్ని ఇన్స్టిట్యూట్లలో కొన్ని మాత్రమే దొరుకుతాయి, కానీ ఇక్కడ ఆల్రౌండర్ ప్రదర్శన మన అకాడమీ ఏదైతే ఉందో ఆల్రౌండర్ ప్రదర్శన చేసుకొని ముందుకెళ్తున్నాము. సో గమనిస్తూ ఉండండి, మన ఇప్పటికే కంటెంట్ మన కృష్ణారెడ్డి అకాడమీ యూట్యూబ్ ఛానల్లో పెడుతూనే ఉన్నాము, మీరు పరిశీలిస్తున్నారు. అండ్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ కూడా మనకు ఆఫ్లైన్లో చెప్తూ ఉన్నారు. అదేవిధంగా మీకు ఎగ్జామ్ పాయింట్లో కూడా ఇప్పటివరకు పేపర్ నెంబర్ 4 ఆర్మీ 4 2025 వచ్చిన ప్రతి మోడల్ పేపర్ను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు పేపర్ నెంబర్ 5 ఏదైతే ఉందో ఈ పేపర్ నెంబర్ 5 కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఏ విధంగా క్వశ్చన్లు ఇచ్చాడు, ఇంకా ఏ విధంగా నువ్వు ముందుకెళ్తే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అన్న కోణంలో మాత్రమే మేము చెప్పడం జరుగుతుంది. సో గమనిస్తున్నాండి, మీకు నచ్చితే కంటెంట్ కూడా చూడండి, నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. మీరు అక్కడే మన లైవ్ క్లాసులని మీరు కూడా పరిశీలిస్తూ ఉండొచ్చు. ఓకేండి. సో మనకు ఈరోజు పేపర్ నెంబర్ 5లో క్వశ్చన్ నెంబర్ 1 ఏదైతే ఉందో ఒకసారి ఏమన్నాడంటే 2026 ఇంటర్ ఒలింపిక్స్కు భారత టార్చ్ బేరర్గా ఎవరు ఎంపికయ్యారు అని చాలా క్లారిటీగా అడిగారు. అంటే 2026లో ఇంటర్ ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో దాని జరుగుతున్నాయి. అయితే దాని భారతదేశం నుంచి ఎవరైతే టార్చ్ బేరర్గా ఏదైతే జ్యోతి ఉంటుందో ఆ జ్యోతి యొక్క బేరర్గా ఎవరు ఎంపికయ్యారు అంటే మనకి అభినవ్ బింద్రా గారు ఎవరైతే ఉన్నారో అభినవ్ బింద్రా గారు మనకి ఎంపికయ్యారు. 2026లో టార్చ్ బేరర్గా మన అభినవ్ బింద్రా గారు ఎంపికయ్యారు. సో ఆయన యొక్క సమాచారం కూడా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే చాలా క్లారిటీగా చూడండి. ప్రసిద్ధ ఒలింపిక్ బంగారు పతక విజేత, వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి భారతీయుడిగా చరిత్ర సృష్టించినటువంటి మన అభినవ్ బింద్రా గారు 2026 మిలాన్లోని కోర్టినా వింటర్ ఒలింపిక్స్కి టార్చ్ రిలే కోసం టార్చ్ బేరర్గా ఎంపికయ్యారు. ఈయన 2026 ఇంటర్ ఒలింపిక్స్ ఇటలీ నగరమైనటువంటి మిలానో అండ్ మరియు కోర్టినా డి అప్రెంజేలో ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు జరగనున్నాయి. అయితే భారతదేశానికి మొట్టమొదటి వ్యక్తిగత ఒలింపిక్స్ పథకాన్ని అందించినటువంటి 2008లో చైనాలో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్లో మనకు వ్యక్తిగత విభాగంలో భారతదేశం గోల్డ్ మెడల్ అందించినటువంటి అభినవ్ బింద్రా గారు ఎవరైతే ఉన్నారో ఈయన మనకి అందించారు. సో దాని యొక్క వారసత్వాన్ని గుర్తించి వారి యొక్క ఎంపిక చేయడం జరిగింది అభినవ్ బింద్రా గారికి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 2026 ఇంటర్ ఒలింపిక్స్ టార్చ్ బేరర్గా ఇవ్వడం గల కారణం ఇదండి. ఓకే అండి. ఈ విధంగా దాని యొక్క పూర్తి సమాచారం కూడా మీకు ఈ విధంగా వెళ్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 2 కూడా పరిశీలించండి. ఏ విధంగా అడుగుతుండో ఒకసారి పరిశీలిస్తూ ఉండండి. భారతదేశంలో కరెన్సీ మార్పిడి మరియు ముద్రణ ఎవరు నియంత్రిస్తారు అంటే ఇప్పటి వరకు పేపర్ అనేది ఒక రేంజ్లో అడిగితే 2025 నుంచి పేపర్ అనేది ఎంత టఫ్గా అడుగుతున్నాడో ఏ రేంజ్లో అడుగుతున్నారో మీరు పరిశీలించవచ్చు. అంటే నీ యొక్క ప్రిపరేషన్ కూడా ఏ రేంజ్లో ఉండాలో ఒకసారి గుర్తించండి. ఇక్కడ చూసుకోండి, భారతదేశంలో కరెన్సీ మార్పిడి మరియు ముద్రణ ఎవరు నియంత్రిస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1935 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంటుంది. ముంబైలో భారతదేశం యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్ అయినటువంటి ముంబై అనే నగరంలో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకేం పెట్టాడు అంటే భారతదేశంలో కరెన్సీ మార్పిడి మరియు ముద్రణ అనేది ఎవరు ఆకాశంలో ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. దీని యొక్క సమాచారం మీరు ఒకసారి పరిశీలించండి. ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ భారతదేశంలో కరెన్సీ ముద్రణ మరియు మార్కెట్లో దాని సరఫరాను నియంత్రించేటువంటి కేంద్ర సంస్థగా వ్యవహరిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే అండి. ఇది దేశం యొక్క విదేశీ మారక ద్రవ్యం నిర్వహణ మరియు నియంత్రణ కూడా బాధ్యత వహిస్తుంది. విదేశీ మారక ద్రవ్యం యొక్క నిర్వహణ మరియు వారికి నియంత్రణ కూడా ఇదే. తద్వారా కరెన్సీ మార్పిడి రేటు స్థిరంగా ఉంటుంది. ఓకే అండి. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ₹1 నోట్లు మరియు నాణేల ముద్రణ మాత్రము మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది. రూపాయి నోట్లు ఏవైతే ఉన్నాయో రూపాయి నోట్లు మరియు రూపాయి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో రూపాయి కాయిన్స్ అనేది కేవలం మన ఆర్థిక మంత్రిత్వ శాఖ మాత్రమే
ఇంగ్లీష్ చూడండి, ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఎవరైతే ఉన్నారో ఇది మాత్రమే రూపాయి, మరి రూపాయి నాణ్యమే, రూపాయి నోటు మాత్రమే వాళ్ళు చేస్తారు. మిగతా కరెన్సీ ఏవైతే ఉన్నాయో ₹2 నుంచి 2000 నోటు వరకు కూడా ప్రతిదీ కూడా రిజర్వ్ బ్యాంక్ యొక్క కంట్రోల్లోనే ముద్రణ జరుగుతుందండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 2 ఏదైతే ఉందో క్వశ్చన్ నెంబర్ 2 అండి. అదేవిధంగా ఆర్మీ పేపర్కి ఎంత టఫ్ ఉందంటే రేపు ఇంకా ఎగ్జామ్స్లో ఇంకెంత టఫ్ ఉంటుంది, మన పిల్లల ప్రిపరేషన్ కూడా ఏ విధంగా ఉండాలో ఒకసారి గమనించండి. ఓకే అండి, 2026లో ఇంకే విధంగా ఉంటుందో ఒకసారి గమనించండి. ఓకే, భారతదేశం మరియు శ్రీలంకను వేరు చేసే జలసంధి ఏది? భారతదేశం మరియు శ్రీలంకను వేరు చేసేటువంటి జలసంధి ఏదంటే చాలా క్లారిటీగాడు ఈ పాక్ జలసంధి ఏదైతే ఉందో ఈ పాక్ జలసంధి అనేది భారతదేశాన్ని మరి శ్రీలంకను వేరు చేసేటువంటి జలసంధి. దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించుకున్నట్లయితే భారతదేశంలోని తమిళనాడు మరియు శ్రీలంకలోనే జఫ్నా ద్వీపకల్పం చాలా ఇంపార్టెంట్ అండి. జఫ్నా ద్వీపకల్పం మధ్య ఈ జలసంధి ఉంది. పాక్ జలసంధి అనేది భారతదేశంలోని తమిళనాడు మరియు శ్రీలంకలోని జఫ్నా ద్వీపకల్పం మధ్య ఈ పాక్ జలసంధి ఉంది. ఇది ఈశాన్య బంగాళాఖాతంలో బే ఆఫ్ బెంగాల్ను మరియు నైరుతిలో పాక్ జలసంధి ఉంటుందన్నమాట. పాక్ జలసంధి ఉంటుంది. ఓకేనా, మరియు మన్నార్ గల్ఫ్తో ఇది కలుపుతుంది. మన్నార్ సింధు శాఖ ఉంటుంది, దాంతో కూడా ఈ పాక్ జలసంధిని కలుపుతుందండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఈ జిబ్రాల్టర్ జలసంధి మాత్రం యూరోప్ను ఆఫ్రికా నుండి వేరు చేస్తుంది. జిబ్రాల్టర్ జలసంధి ఏమో యూరోప్ను ఆఫ్రికా నుండి వేరు చేస్తుంది. జిబ్రాల్టర్ జలసంధి ఇది దేశాల మధ్య ఇచ్చాడు. అదేవిధంగా బేరింగ్ జలసంధి అనేది ఆసియాను ఉత్తర అమెరికా నుండి వేరు చేస్తుంది. ఆసియాను ఉత్తర అమెరికా నుండి వేరు చేస్తుంది ఏదండి, బేరింగ్ జలసంధి ఏదైతే ఉందో ఈ బేరింగ్ జలసంధి అంది. అదేవిధంగా పనామా జలసంధి చూడండి, ఇది జలసంధి కాదండి, ఇది ఒక పనామా కాలువ. ఇది జలసంధి అనే ఆప్షన్లో ఇచ్చారు కానీ ఇది ఒక జలసంధి కాదు, ఇది ఒక కాలువ, పనామా కాలువ అనేది ఇది. అంతే ప్రతి ఆప్షన్ కూడా మీకు ప్రతిది కూడా మీకు నేర్పుకొని చేయడం జరుగుతుంది. అంతే కొన్ని బిట్స్ ఆప్షన్ ఇవ్వలేకపోతున్నాం, ఎందుకంటే ఇప్పటికే వీడియో అనేది ఆల్రెడీ గంటన్నర వరకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఆప్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం ఇంకా క్లారిటీగా. లేదనుకుంటే ప్రతిదీ కూడా ఇంకా మీకు డయాగ్రామ్ రూపంలో కూడా తీసుకొచ్చి చెప్పండి. మన కంటెంట్లో అయితే ప్రతి అంశం కూడా దొరుకుతుంది ఇప్పుడు. ఓకే, నిత్య డయాగ్రామ్తో సహా ఇప్పుడు మనం మాట్లాడుతాం. పాక్ జలసంధి అనే పాట మాట్లాడామా, అది ఇండియాకి పాకిస్తాన్ శ్రీలంక యొక్క మ్యాప్ వేసి ఎక్కడ ఎలా వెళ్తుందో దాని యొక్క మ్యాప్ రూపంలో కూడా మనం మాట్లాడతాం. ఓకే అండి, అది కూడా కంటెంట్ మన యాప్లో ప్రతి అంశం కూడా మీకు దొరుకుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 3 అండి. అండ్ క్వశ్చన్ నెంబర్ 4 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 4 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడండి, ఎవరి జ్ఞాపకార్థం ఇండియా గేట్ నిర్మించబడింది అని చాలా క్లారిటీగా అడిగాడు. ఆప్షన్లో ఇచ్చాడు, ఏమిచ్చాడు, చాలా ఆప్షన్లు ఇచ్చాడు. గాంధీ యొక్క జ్ఞాపకార్థమా, నెహ్రూ యొక్క జ్ఞాపకార్థమా, భగత్ సింగ్ యొక్క జ్ఞాపకార్థమా, లేకపోతే మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైనటువంటి సైనికుల యొక్క జ్ఞాపకార్థమా అని అడిగాడు. ఈ మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైనటువంటి సైనికుల యొక్క జ్ఞాపకార్థంగా ఇది మనకి కట్టడం జరిగింది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 4లో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఒకసారి చూడండి. మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైనటువంటి సైనికుల యొక్క సోల్జర్స్ యొక్క జ్ఞాపకార్థంగా కట్టడం జరిగింది. ఈ ఇండియా గేట్ అనేది ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది. ఈ ఇండియా గేట్ ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది ఒక యుద్ధ స్మారక చిహ్నం అండి. ఇది ఒక యుద్ధ స్మారక చిహ్నము. ఇది ప్రధానంగా మొదటి ప్రపంచ యుద్ధంలో 1914 నుంచి 1918 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. మరియు 3వ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో 1919లో జరుగుతుంది. 1919 3వ ఆఫ్ఘన్ యుద్ధంలో 1919లో జరుగుతుంది. అమరులైన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి చెందినటువంటి 70,000 మంది భారతీయులు చనిపోయినటువంటి వాళ్ళ జ్ఞాపకార్థంగా ఒక మొదటి ప్రపంచ యుద్ధంలోనే కాదండి, మొదటి ప్రపంచ యుద్ధము 1914 నుంచి 1918 వరకు జరిగింది మొదటి ప్రపంచ యుద్ధము. దీంట్లో కూడా చాలామంది భారతీయులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా చాలా క్లాస్ చూడండి, 3వ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో కూడా 1919లో జరుగుతుంది. అమరులైనటువంటి బ్రిటిష్ ఆర్మీకి చెందినటువంటి భారతీయ సైనికులు యొక్క చనిపోయిన దారి యొక్క జ్ఞాపకార్థము ఈ మనకి ఇండియా గేట్ అనేది మనకి న్యూఢిల్లీలో కట్టడం జరిగింది. ఓకే అండి, న్యూఢిల్లీలో కట్టడం జరిగింది. ప్రతి ఒక్క సైనికుడి పేరు కూడా ఆ ఇండియా గేట్ పైన చెక్కడం జరిగింది. ఆ ఇండియా గేట్ పైన ప్రతి ఒక్క ఈ గేటు గోడ పైన అమరులైన పేర్లు చెక్కబడ్డాయి. స్వతంత్రం వచ్చిన తర్వాత దీని కింద అమర్ జవాన్ జ్యోతి స్థాపించబడింది. ఇది ఒక భారత సైనికుల యొక్క శాశ్వత స్మృతికి చిహ్నం. అంతే, భారతదేశంలో ఎక్కడైనా లైట్ ఆగిపోవచ్చు, కానీ ఈ ఇండియా గేట్ ఏదైతే ఉందో అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా లైట్ ఆగడానికి అవకాశమే లేదు. ఆ జ్యోతి అనేది ఇప్పటికీ కూడా ఈ భూమి భారతదేశం ఉన్నంత వరకు కూడా ఆడకుండా ఉంటుంది. అదే ఇండియా గేట్. ఓకే అండి, మొదటి ప్రపంచ యుద్ధంలో మరియు 3వ ఆఫ్ఘన్
మరియు బ్రిటిష్ ఆంగ్లో యుద్ధంలో చనిపోయిన 70,000 మంది భారత సైనికులు జ్ఞాపకార్థం కట్టించినటువంటి చిహ్నం అండి. అదే ఇండియా గేట్ మనకి న్యూఢిల్లీలో ఉంది. ప్రతి భారతీయుడి యొక్క పేరు కూడా దానిపైన రాసి ఉంటుంది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 4 ఏదైతే ఉందో 4 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 5 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 5 కూడా పరిశీలించండి. అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 16 ఏదైతే ఉందో సెప్టెంబర్ 16 అండి. ఎందుకు జరుపుకుంటారంటే ఈ అంతర్జాతీయ ఓజోన్ పొర ఏదైతే ఉందో మా యువీ కిరణాలు ఏవైతే సూర్యుడు వచ్చే యువీ కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలమైన జనాలపైన పడకుండా వాళ్ళకు జబ్బులు రాకుండా ఈ ఓజోన్ పొర అనేది మీరు కాపాడుతుంది. కాబట్టి ఆ రోజు ఓజోన్ పొరని పరిరక్షించడం కోసం సెప్టెంబర్ 16 అయితే సారాంశం కూడా మీరు ఒకసారి చూస్తే కంటికి అద్దినలాగా చెప్పిన దానికంటే కంటికి అద్దినలాగా ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి చూపించడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఈ ఓజోన్ పొర రక్షణ దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటాము. దానికి గల కారణం ఏంటంటే 1994లో ఐక్యరాజ్య సమితి ఈ ప్రకటన ప్రకటించింది. ఈ తేదీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే సెప్టెంబర్ 16 ఏదైతే ఉందో 1987లో ఓజోన్ పొర పరిరక్షణ చేసేందుకు దశల వారీగా తొలగించడానికి రూపొందించబడినటువంటి ఒక ముఖ్యమైన అంతర్జాతీయ ఒప్పందం. దశల వారీగా ఓజోన్ పొరని క్షీణించడము ఆపడం కోసము ఒక ఒప్పందం అండి. ఆ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే ఈ సెప్టెంబర్ 16 ఏదైతే ఉందో ఆ తేదీన జరిగింది. కాబట్టి 1987లో అప్పటి నుంచి 1994 నుంచి ఐక్యరాజ్య సమితి దాన్ని సెప్టెంబర్ 16న ఓజోన్ పొర దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఓకే అండి, ఈ విధంగా చూడండి. ఓజోన్ పొర అనేది సూర్యుడి నుండి వచ్చేటువంటి హానికరమైన అతి నీలిలోహిత కిరణాలు అంటే యూవి కిరణాల నుండి భూమిపైన ఉన్నటువంటి జీవరాశిని రక్షించే ఒక కవచం లాంటిది. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా ఓజోన్ పొర యొక్క ప్రాముఖ్యత మరియు దాని యొక్క పరిరక్షించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించడం కోసము ఈ సెప్టెంబర్ 16 ఏదైతే ఉందో ప్రపంచ ఓజోన్ పొర దినోత్సవంగా జరుపుకుంటాము. ఓజోన్ పొర దినోత్సవంగా మనము జరుపుకుంటాం. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 5 అండి. చూడండి ఎంత క్లారిటీగా. అంతే ఆ బిట్ వచ్చినటువంటి కాన్సెప్ట్ ఇన్ ఫ్యూచర్లో కూడా ఎగ్జామ్ వచ్చినా 100% నువ్వు అటెంప్ట్ చేసే విధంగా పేపర్ని రెడీ చేస్తున్నాము, కంటెంట్ అందిస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే మన స్టడీ అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన కృష్ణాడి అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా పంపిస్తూ ఉండండి. ఎందుకంటే మేము ఈరోజు మీకు యూట్యూబ్లో ఎంత ఫ్రీగా ఎందుకు పెడుతున్నామంటే మీకు కూడా ప్రతి ఇంటికి ప్రతి విద్యార్థికి కూడా లాభం పొందే విధంగా మేము మీకు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ చిన్న హెల్ప్ చేయండి. మీరు జస్ట్ ఏం చేయమంటున్నామండి, సబ్స్క్రైబ్ అండ్ లైక్, మీ ఫ్రెండ్స్ షేర్ చేయమని చెప్తున్నాం. ఓకే అండి, కంటెంట్ చూస్తున్నారు కదా, ఈ రేంజ్లో కంటెంట్ అందిస్తున్నప్పుడు మీరెందుకు ఇంకా మాకు సపోర్ట్ చేయకూడదు? 100% సపోర్ట్ చేయండి. మేము మీకు ఎనీ టైం సపోర్టింగ్ పలానది కావాలని మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేయండి. మేము మీకు 100% అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి, చూస్తుంటే క్వశ్చన్ నెంబర్ 6 కూడా చూడండి. భారతదేశంలో వర్షపాతానికి ప్రధాన మూలం ఏదని అడిగాడండి. భారతదేశంలో వర్షపాతానికి ప్రధాన మూలం ఏది అని చాలా క్లారిటీగా అడిగాడు. అయితే దీనికి కారణం ఏంటంటే నైరుతి ఋతుపవనాలు ఏదైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఏదైతే ఉన్నాయో అవండి నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా దీనికి కారణం అండి. ఎందుకంటే ఆల్రెడీ 70% పైగా వర్షపాతము ఈ నైరుతి ఋతుపవనాల వల్లే వస్తున్నాయి. ఓకే అండి, ఈశాన్య ఋతుపవనాలు కూడా నెక్స్ట్ ఫాలో అవుతాయి, కాకపోతే తక్కువ. నైరుతి ఋతుపవనాలతో పోల్చుకొని తక్కువ ఈశాన్య ఋతుపవనాలు. దీనికోసం కూడా మాట్లాడుతుంది. దీని యొక్క సారాంశం కూడా ఒకసారి చూడండి. ఈ నైరుతి ఋతుపవనాలు ఆన్సరు. భారతదేశానికి వర్షపాతం అందించే ప్రధానమైన మూలము ఏదంటే నైరుతి ఋతుపవనాలేనండి. ఓకే అండి, ఈ నైరుతి ఋతుపవనాలు కాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటాయి. నైరుతి ఋతుపవనాల కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటాయని అడుగుతాడు బిట్టు. జూన్ నుండి సెప్టెంబర్ ఏదైతే ఉందో సెప్టెంబర్ వరకు ఉంటుంది. మరియు దేశంలో మొత్తం వర్షపాతం దాదాపుగా 75%, చాలా క్లారిటీ చూడండి, దాదాపుగా 75% వర్షపాతం ఏదైతే ఉందో ఈ నైరుతి ఋతుపవనాల వల్ల మీకు అందుతాయండి. ఓకే అండి, చాలా క్లారిటీగా. అందుకే అన్నాడు ఇక్కడ భారతదేశం వ్యవసాయానికి ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటిది ఏది అంటే నైరుతి ఋతుపవనాలు. రెబ్బిట్ అడగచ్చు, భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక లాంటిది ఏదంటే ఈ నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు బిట్లు. దీంట్లో 10 రకాల బిట్లు తయారు చేయొచ్చండి. మన యాప్లో ప్రతి బిట్ కూడా మేము అన్ని ఆనందంగా చాలా క్లారిటీగా మాట్లాడుకొని పెట్టాము. అక్కడ మీరు ఇంకా పరిశీలించవచ్చు. ఓకే,
ఇది క్వశ్చన్ నెంబర్ 6 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 7 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ క్వశ్చన్ నెంబర్ 7 కూడా పరిశీలించినట్లయితే నల్ల నేల అని ఏ నేలని పిలుస్తారు అంటే ఈ రేగూర్ నేల ఏదైతే ఉందో ఈ రేగూర్ నేలని నల్ల నేల అని పిలుస్తారు. ఈ నల్ల నేలని దేని పిలుస్తారండి? ఈ రేగూర్ నేల ఏదైతే ఉందో ఈ రేగూర్ నేలని నల్ల నేల అని పిలుస్తారు. దీని సారాంశం కూడా ఒకసారి మీరు పరిశీలించుకున్నట్లయితే నల్ల నేలలు రేగూర్ నేలలు అని కూడా పిలువబడతాయి. ఈ నేలలు ముఖ్యంగా పత్తి పంటకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ నల్లరేగడి నేలలు ఏవైతే ఉన్నాయో బాగా ముఖ్యంగా ఈ పత్తి పంటకు బాగా చాలా అనుకూలంగా ఉంటాయి. మరియు దీన్ని నల్ల పత్తి నేలని కూడా అంటారు. నల్లరేగడి నేలని రేగూర్ నేలలు అని అంటారు, నల్ల పత్తి నేలని కూడా అంటారు. ఎందుకంటే పత్తి పంటకు బాగా అనుకూలమైనటువంటి పంటది. ఇవి అగ్నిపర్వత శిలల నుండి ఏర్పడ్డాయి. నల్లరేగడి నేలలు ఎక్కడ నుంచి ఏర్పడితే అగ్నిపర్వతం యొక్క శిలల నుంచి ఏర్పడినటువంటి నేలలు నల్లరేగడి నేలలు. ఓకే. మరియు నీటిని నిలుపుకునే సామర్థ్యం ఎక్కువ కలిగి ఉంటాయి. నీటిని నిలుపుకునే సామర్థ్యం ఎక్కువ కలిగినటువంటి నేలలు ఏవంటే నల్లరేగడి నేలలు. ఓకే అండి. ఈ విధంగా మీకు పత్తి బిట్టు అండ్ దాని ఎక్స్ప్లెనేషన్తో పాటుగా పత్తి అంశాన్ని కూడా అందిస్తున్నాం. అండ్ ఆప్షన్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం. కాకపోతే ఇప్పటికీ లెంత్ వీడియో అవడం వల్ల ఇవ్వలేకపోతున్నాం. దానికి చింతిస్తున్నాం. నెక్స్ట్ వీడియోస్లో కూడా ట్రై చేస్తాం. ఎందుకంటే 2-2.5 గంటల వరకు మీరు చూస్తాననుకొని కామెంట్ కానీ పెట్టినట్లయితే ప్రతి ఆప్షన్కి కూడా మీకు క్లారిటీ ఇస్తాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 కూడా చూడండి. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారు? మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారంటే ఈ అహ్మదాబాద్ ఏదైతే ఉందో ఈ అహ్మదాబాద్ గుజరాత్లో ఉంటుందండి. దాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటారు. మరి మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా ఏదంటే కోయంబత్తూర్ ఏదైతే ఉందో కోయంబత్తూర్ అండి. దీని సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి. దీని సారాంశం కూడా చూడండి. అహ్మదాబాద్ గుజరాత్లోని అహ్మదాబాద్ నగరాన్ని భారతదేశం యొక్క పత్తి వస్త్ర పరిశ్రమ యొక్క ముఖ్యమైన కేంద్రంగా పరిగణిస్తారు. ఇది ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ అని ఒక నగరం ఉంటుంది. ఆ మాంచెస్టర్ నగరం కూడా పత్తి వస్త్రాలకు బాగా ప్రసిద్ధి చెందినటువంటి నగరం అది మాంచెస్టర్. సో ఇండియా మాంచెస్టర్గా దేన్ని పేర్కొంటామంటే ఈ అహ్మదాబాద్ని పేర్కొంటాం. ఎందుకంటే అహ్మదాబాద్లో కూడా ఈ మాంచెస్టర్ లాగే బాగా ప్రసిద్ధి చెందినటువంటిది అనమాట. ఓకే అండి. అదేవిధంగా ఆ మాంచెస్టర్కి పిలుస్తారు. దక్షిణ భారతదేశంలోనే మాంచెస్టర్గా దేన్ని పిలుస్తారు అంటే కోయంబత్తూర్ తమిళనాడులోని కోయంబత్తూర్ ఏదైతే ఉందో ఈ కోయంబత్తూర్ని దక్షిణ భారతదేశం మాంచెస్టర్ అంటారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం ఏదంటే అహ్మదాబాద్ ఏదైతే గుజరాత్లో ఉంటుంది. ఓకే అండి. క్లారిటీగా అర్థమవుతుంది కదండి. ఈ విధంగా మీకు ప్రతి అంశం కూడా చాలా క్లారిటీగా చెప్పుకుంటూ వెళ్తుంది. బిట్ నెంబర్ 9 అని చూడండి ఒకసారి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాథమిక విధి ఏమిటి? వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాథమిక విధి ఏది అంటే చాలా క్లారిటీగా ఇచ్చాడు. చూడండి ఇక్కడ అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకరించడం మరియు న్యాయపరమైన శిక్షను చెందింది. అది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, మరి ఏ సంస్థ దేని స్థానంలో ఈ WTO వచ్చిందో అది కూడా మన కామెంట్ రూపంలో పంపించండి. ఓకే అండి. అయితే WTO యొక్క ప్రాథమిక విధి ఏంటంటే అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకరించడం మరి న్యాయపరమైనటువంటి శిక్షను నిర్ధారించడం. దీని యొక్క సారాంశం కూడా చూడండి. అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకరించడం మరియు న్యాయపరమైన శిక్షను నిర్ధారించడం. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి, ప్రపంచ వాణిజ్య సంస్థ. దీని యొక్క ప్రాథమిక విధి ఏంటంటే అంతర్జాతీయ వాణిజ్యాన్ని సాధ్యమైనంత వరకు సున్నితంగా ఉంచగలిగిన విధంగా మరియు స్వేచ్ఛాయుతంగా జరిగేలాగా చూడడం. అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకరించడం దీని యొక్క ముఖ్యమైన విధి. ఓకే అండి. చెప్పండి కానీ అంతర్జాతీయ వాణిజ్యాన్ని సరళీకరించడం. WTOకి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? WTO అనేది హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? WTO ఏ సంస్థ దేని స్థానంలో వచ్చింది? ఓకే అండి. ఇవన్నీ మీరు కూడా మీకు కామెంట్ రూపంలో సెండ్ చేయండి. నెక్స్ట్ చూడండి. భారతదేశంలోని పురాతన ఫుట్బాల్ క్లబ్ ఏదని అడిగాడు. భారతదేశంలోని పురాతన ఫుట్బాల్ క్లబ్ ఏదని చాలా బిట్ అడిగాడు. చాలా క్లారిటీగా అడిగాడండి. ఈ తూర్పు బెంగాల్ క్లబ్ ఏదైతే ఉందో భారతదేశంలోని అత్యంత పురాతనమైన ఫుట్బాల్ క్లబ్ అండి. ఇదేనండి ఫుట్బాల్ క్లబ్. దీని సారాంశం కూడా మీరు ఒకసారి చూసినట్లయితే చూడండి చాలా క్లారిటీగానండి. ప్రపంచంలో పురాతన ఫుట్బాల్ క్లబ్బుల్లో ఒకటిగా మరియు ఆసియాలోనే అత్యంత పురాతనమైన వాటిలో ఒకటిగా గుర్తింపు పొందిన మోహన్ బగాన్ ప్రపంచంలోనే మరియు భారతదేశంలో పురాతన మోహన్ బగాన్ అథ్లెటిక్స్ క్లబ్ అండి. మోహన్ బగాన్ అథ్లెటిక్స్ క్లబ్బు 1889లో స్థాపించబడింది. కానీ ఆప్షన్లో ఈ పేరు లేదు కాబట్టి అప్పుడు మనం దేనికి ఇచ్చామంటే తూర్పు బెంగాల్ క్లబ్కి ఇచ్చాము. దాన్ని చూడండి. ఇచ్చిన ఎంపిక ప్రకారము ఈస్ట్ బెంగాల్ క్లబ్
స్థాపన 1920లో జరిగింది. 1889 ఎక్కడ, 1920 ఎక్కడ. మోహన్ బగాన్ క్లబ్ భారతదేశంలో అత్యంత పురాతనమైన క్లబ్ ఏదంటే మోహన్ బగాన్ క్లబ్ 1889లో స్థాపించబడింది. కానీ ఇది ఆప్షన్లో లేదు కాబట్టి ఇప్పుడు మీకు ఈస్ట్ బెంగాల్ క్లబ్ 1920లో స్థాపించబడింది. ఇది మీకు సరైన సమాధానంగా ఇవ్వబడింది. ఈ మోహన్ బగాన్ ఈ ఎంపికల్లో లేదు కాబట్టి ఇది మీకు ఆన్సర్గా ఇవ్వబడింది. ఓకే అండి. ఒకవేళ మోహన్ బగాన్ క్లబ్ గాని ఉంటే 1889లో స్థాపించబడింది. అది భారతదేశంలో అత్యంత పురాతనమైనటువంటి క్లబ్ అన్నమాట. ఓకే అండి. అదేవిధంగా ఇది ఈ బిట్కి ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ మీకు 11 ఏదైతే ఉందో 11 అండి. ఈ కింది వారిలో బింబసార రాజు తర్వాత మగధ సింహాసనాన్ని అధిష్ఠించినది ఎవరు అంటే బింబసార రాజు తర్వాత మగధ సామ్రాజ్యాన్ని అధిష్ఠించింది ఎవడంటే అజాతశత్రువు ఎవడైతే ఉన్నాడో ఆయన. ఆ బింబసార యొక్క కుమారుడే అజాతశత్రువు. ఆ తండ్రిని చంపి అంటే బింబసారుని చంపి మగధ సామ్రాజ్యంలోకి వచ్చిన వ్యక్తి అజాతశత్రువు. ఆయన యొక్క సారాంశం కూడా ఒకసారి మీరు పరిశీలించండి. బింబసారుడు మగధ సామ్రాజ్యాన్ని పాలించిన అర్యంక వంశం స్థాపించాడు. మగధ సామ్రాజ్యాన్ని పాలించిన అర్యంక వంశాన్ని స్థాపించింది ఎవడంటే బింబసారుడు. అర్యంక వంశాన్ని స్థాపించాడు. ఓకే. బింబసారుడు తర్వాత అతని కుమారుడైనటువంటి అజాతశత్రువు మగధ సింహాసనం అధిష్ఠించాడు. అజాతశత్రువు తన తండ్రిని చంపి సింహాసన కైవసం చేసుకున్నాడు. అజాతశత్రువు తర్వాత తన కుమారుడు ఉదయన్. అజాతశత్రువు తర్వాత తన కుమారుడు ఎవడండి ఈ ఉదయన్ ఎవరైతే ఉన్నాడో ఉదయన్ వచ్చాడు. అంతే. ప్రతిది కూడా చూడండి, ఒకదానికి లింకింగ్ చేసి చెప్తున్నారు. రేపు పొద్దున ఎలా బిట్ అడిగినా మీరు 100% ఆప్షన్ ఆన్సర్ పెట్టే విధంగా 1కి 4 బిట్లు 1కి 10 రకాల బిట్లు మీకు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాం కాబట్టి చూసుకోండి. అర్యంక వంశాన్ని ఎవరు స్థాపించాడు? బింబసారుడు. బింబసారుడు కుమారుడు ఎవడు? అజాతశత్రువు తన తండ్రి చంపి మళ్ళీ మగధ సామ్రాజ్యంలోకి వచ్చినటువంటి వ్యక్తి. అజాతశత్రువు కొడుకు ఎవడు? ఉదయన్ ఎవరైతే ఉన్నారో ఆయన. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ మీకు కూడా 11 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 12 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 1942లో డూ ఆర్ డై అనే పిలుపు ఏ ఉద్యమం ప్రారంభమైంది? ఏ ఉద్యమంతో ప్రారంభమైంది? 1942లో డూ ఆర్ డై 1942లో ముంబైలోని కాంతి మైదానం నుంచి మొదలైంది అనే సారాంశం అంతా కూడా మనకి యాప్లో లభిస్తుంది. ఇక్కడ మీకు బిట్ ఓరియంటెడ్ కాబట్టి డూ ఆర్ డై క్వశ్చన్ ఎలాగ అడిగాడు కాబట్టి మీకు ఎక్కడ క్విట్ ఇండియా ఉద్యమం ఏదైతే ఉందో ఈ క్విట్ ఇండియా ఉద్యమంతో ఓకేనా. కాంతిలాల్ మైదానం ముంబైలో ప్రారంభమవుతాయి క్విట్ ఇండియా ఉద్యమము. మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేస్తారు దీన్ని. ఓకే అండి. అదేవిధంగా బిట్ దీని యొక్క ఇది కూడా చూడండి. ఈ క్విట్ ఇండియా ఉద్యమం అండి. ఈ క్విట్ ఇండియా ఉద్యమము 1942 మహాత్మా గాంధీచే ప్రారంభించబడింది. ఈ ఉద్యమం భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతం చేయాలనే డిమాండ్ చేసింది. ఈ ఉద్యమం సమయంలోనే గాంధీజీ చారిత్రాత్మకమైన పదము డూ ఆర్ డై, కరో ఆర్ మరో, డూ ఆర్ డై అని ఒక నినాదం ఇచ్చారు. అదే ఈరోజు మహాత్మా గాంధీ గారికి శాంతి నోబెల్ బహుమతికి 5 సార్లు నామినేట్ చేయబడినా ఇప్పటివరకు కూడా శాంతి నోబెల్ బహుమతి రాకపోవడం గల ప్రధాన కారణము ఈ ఒక్క మాటే డూ ఆర్ డై అనే ఒక నినాదం వల్ల ఆయన ఈరోజు నోబెల్ బహుమతి పొందలేదని చాలామంది ఆ చరిత్రకారులు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆయనకి శాంతి నోబెల్ బహుమతి ఈరోజు కూడా రాలేదు కారణం ఆ మాటే. ఇదో చరిత్ర క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో డూ ఆర్ డై అనే నినాదం ఇవ్వడం అనేది చాలామంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఓకే. ఇది బిట్ నెంబర్ 12 అండి. అదే బిట్ నెంబర్ 13 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడు? రాజా ఉత్సవ్ సమయంలో స్త్రీతత్వాన్ని జరుపుకుంటారు. ఏ పండుగ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో బాగా జరుపుకుంటారంటే ఈ ఒడిస్సా రాష్ట్రం ఏదైతే ఉందో ఈ ఒడిస్సా రాష్ట్రంలో బాగా జరుపుకుంటారు. దీని సారాంశం చూడండి. ఏ రేంజ్లో ఆర్మీ పేపర్కి ఈ రేంజ్లో క్వశ్చన్లు ఇచ్చినప్పుడు నువ్వు ఏ విధంగా ప్రిపరేషన్ అవ్వాలి? మన అకాడమీలో గ్రౌండ్ పరంగా 100కి 100 మార్కులు వచ్చిందిలాగా ట్రైనింగ్ ఉంటుంది. అది కూడా క్వాలిఫైడ్ NIS 5 కోట్ల మందిలో 5 మంది కూడా లేనటువంటి పదం మన కృష్ణారెడ్డి అకాడమీలో ఆంధ్ర తెలంగాణలో కలిపి టాప్ మోస్ట్గా 100కి 100% సక్సెస్ఫుల్గా వెళ్తున్నటువంటి అకాడమీ ఇదే మందే కృష్ణారెడ్డి అకాడమీ. అటు గ్రౌండ్ పరంగా అండ్ ఎడ్యుకేషన్ కూడా చూస్తున్నారు కదా. కంటెంట్ ఈ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రేంజ్లో ఉంటే రేపు ఎస్ఐ పేపరు, కానిస్టేబుల్ పేపరు అండ్ RPF SI పేపర్, మోడల్ పేపర్ ఇంకా ఎక్స్ప్లెయిన్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. కంటెంట్ కూడా అలాగే రెడీ అవుతుంది మనకి. మీకు కనిపించేది పక్కనే 2 మీటర్ల దూరంలో కంటెంట్ రెడీ అవుతుంది. ఓకే అండి. చూస్తూ ఉండండి. దీని యొక్క సారం చూడండి. రాజా ఉత్సవ్ లేదా రాజా పర్బ అనేది భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలో జరుపుకునే ఒక ముఖ్యమైనటువంటి పండుగ. ఈ పండుగ భూమాత యొక్క భూదేవి ఋతుస్రావాన్ని
సూచిస్తుంది. ఒకటి ఈ పండుగ 3 days పాటు మన ఒరిస్సా రాష్ట్రంలో చాలా గొప్పగా ఘనంగా జరుపుకుంటారండి. ఓకే అండి. చూడండి ఇలాంటి పదం కూడా రాజా ఉత్సవం అనే పదం కూడా. అదేవిధంగా చూడండి క్వశ్చన్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 14 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 28 వరకు గల దేనికి సంబంధించినది అని అడుగుతున్నాడు అండి. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 నుంచి 28 గల దేనికి సంబంధించింది అంటే చాలా మత స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం అండి. ఓకే అండి. అంతే భారత రాజ్యాంగంలో 6 రకాల హక్కులు స్వేచ్ఛ హక్కులు కల్పించాము. దాంట్లో ఇది ఒకటి మతపరమైన ఆర్టికల్ ఎక్కడి నుంచి అంటే 25 నుంచి 28 వరకు గల ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిది కూడా మనం పాలిటీ చెప్పామండి. మన పాలిటీ యాప్లో కూడా చాలా క్లారిటీగా పెట్టాము. అక్కడ ప్రతి అంశం కూడా ధారాళంగా ప్రతి అంశం కూడా మీకు దొరుకుతుంది. అయితే ఇక్కడ కూడా కొద్దిగా చూడండి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు గల పౌరులకు అందించినటువంటి మత స్వేచ్ఛ హక్కు గురించి తెలియజేస్తుంది. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ద రిలీజియన్స్ అంటే మత స్వేచ్ఛ హక్కు ఏదైతే ఉందో దానికోసం తెలుస్తుంది. ఈ హక్కు ప్రతి పౌరుడికి తమకు నచ్చిన మతాన్ని సేకరించవచ్చు. అందుకే భారతదేశం లౌకిక రాజ్యము, మత ప్రమేయం లేని రాజ్యము. నీకు నచ్చినప్పుడు ఏ మతంకైనా వెళ్ళొచ్చు. నీకు అక్కడ నచ్చకపోతే మళ్ళీ నీ వెనక్కి వచ్చేయచ్చు, లేదంటే అక్కడే కొంతకాలం కొనసాగచ్చు, లేదా మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు. అదే చెప్తుంది మత ప్రమేయం లేని రాజ్యం, లౌకిక రాజ్యం. భారతదేశం ఒక లౌకిక రాజ్యము, మత స్వేచ్ఛ. నీకు ఇష్టం, ఈరోజు నీకు ఒక మతం నచ్చిందంటే ఈరోజు వెళ్ళి ఆ మతంకి వెళ్ళిపో, రేపు ఇంకొక మతం నచ్చితే ఆ మతంకి వెళ్ళిపో, ఎల్లుండి ఇంకొక మతం నచ్చితే ఆ మతంకి వెళ్ళిపో. కానీ నీకు ఎవడు ఆపేటువంటి అవకాశం లేనటువంటి హక్కు నీకు భారత రాజ్యం కల్పించింది. అదే మత స్వేచ్ఛ హక్కు. 25 నుంచి 28 ఆర్టికల్ ప్రకారం నువ్వు అనుభవించవచ్చు. నిన్ను అడిగేటువంటి హక్కు కానీ ఎవరికి కూడా నువ్వు మా మతంలో ఉండేవాడు కదా, ఎందుకు ఈరోజు బయటికి వెళ్ళిపోయావని అడగడానికి కూడా నువ్వు ప్రశ్నించే హక్కు కూడా ఎవరికి లేదు. అప్పుడు నువ్వేం చెప్తావు? ఎవరిని ప్రశ్నిస్తే, అరే బాబు భారత రాజ్యాంగం నాకు 25 నుంచి 28 ఆర్టికల్స్ ఉన్నాయి కదా, అది నాకేం చెప్తుందంటే నాకు రాత్రి నచ్చింది, తెల్లవారు నచ్చలేదు, నేను దాన్ని షిఫ్ట్ అయిపోతున్నాను, నా ఇష్టం తప్ప నువ్వెవడు నన్ను అడగడానికి అని క్వశ్చనింగ్ చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి హక్కు అండి మీ మత స్వేచ్ఛ హక్కు. 25 నుంచి 28 వరకు గల ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో మత స్వేచ్ఛ కోసం ఎవరొస్తున్నటువంటి ఆర్టికల్స్ అండి. ఓకే అండి. అదేవిధంగా ఆర్టికల్ నెంబర్ 32 దేనికోసం ఎవరొస్తుంది? రాజ్యాంగ పరిష్కారపు హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు ఏదైతే ఉందో ఇది ఆర్టికల్ 32 ఎవరొస్తుంది. 29 అని 30 దేనికోసం అవుతుంది? సాంస్కృతిక మరియు విద్యా హక్కు. ఈరోజు నువ్వు చదువుకుంటున్నావు, దానికి గల హక్కు ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 29, 30 దీని ప్రకారం మాత్రం నువ్వు చదువుకోగలుగుతున్నావు. అది నీ హక్కు, విద్యా హక్కు. 29, 30 ఆర్టికల్ విద్యా హక్కు. ఓకే అండి. 23, 24 ఏంటంటే దోపిడీని నిరోధించే హక్కు. 14 సంవత్సరాల్లో పిల్లలు ఎక్కడ పని చేయకూడదని చెప్తున్నారు కదా, దోపిడీ నిరోధించే హక్కు. అండ్ ఫ్యాక్టరీలో పనిచేసినప్పుడు సరైన వేతనం ఇవ్వాలి, ఇవ్వకుండా ఈ శ్రమ దోపిడీ చేయకుండా నీకు సరైన ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి హక్కే ఇది. 23 నుంచి దోపిడీ నిరోధించే హక్కు ఏదైతే ఉందో ఇదండి. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో దీని కారణంగా కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 15 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఎలా ఇచ్చారు? స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆర్మీ ఎగ్జామ్లో స్టేట్మెంట్లు ఇచ్చాడు మీకు. ఓకే, ఎలా ఇచ్చారు చూడండి. 1857 సిపాయిల తిరుగుబాటు తక్షణ కారణము గోర్ఖా సైనికులు తిరుగుబాటు అన్నాడు. రైట్ ఆర్ రాంగ్ అని నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఈ కాన్సెప్ట్ మొత్తం అర్థం అవుతాయి. కాబట్టి ఈ గోర్ఖా తిరుగుబాటు కాదండి, సెంట్ నెంబర్ 1 రాంగ్. అదే 1850 తిరుగుబాటును మొదటి స్వతంత్ర సంఘం యుద్ధంగా అంటారు, అవును రైటు. అదేవిధంగా మంగల్ పాండే బరక్పూర్లో ఈ తిరుగుబాటును చేశారు, రైట్. అంతే. ఆన్సర్ ఏమవుతుంది? 2 మరియు 3 ఏదైతే ఉందో 2 మరియు 3 ఏదైతే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఎందుకంటే ఈ సిపాయిల తిరుగుబాటు మంగల్ పాండే ఎవరైతే ఉన్నారో మంగల్ పాండే అనే వ్యక్తి మాత్రం చేస్తాడు. అండ్ ఎన్ఫీల్డ్ రైఫిల్ కోసము. అండ్ 1850 సిపాయిల తిరుగుబాటు స్వతంత్ర సంఘం అంటారు. కానీ ఈ సిపాయిల తిరుగుబాటు మాత్రం గోర్ఖా సైనికులతో ప్రారంభమైంది మాత్రం కాదు. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 15. అదేవిధంగా మీకు ఆర్మీ పేపర్ని కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్ నెంబర్ 1 ఏంటంటే పార్ట్ నెంబర్ 1లో మీకు జిఎస్ జనరల్ స్టడీస్ ఏదైతే ఉందో జనరల్ స్టడీస్ వస్తుంది. పార్ట్ నెంబర్ 2లో జిఎస్ జనరల్ సైన్స్ వస్తుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 15 బిట్స్ వస్తాయి. ఇది కూడా 15 బిట్స్ వస్తాయి. అండ్ పార్ట్ నెంబర్ 3లో అర్థమెటిక్ ఏదైతే ఉందో ఇది కూడా 15 బిట్లు వస్తాయి. పార్ట్ నెంబర్ 4లో రీజనింగ్ ఏదైతే ఉందో ఇది 5 బిట్లు వస్తాయి. టోటల్గా 50 బిట్లు. ఈ 50 బిట్లు నీ జీవితాన్ని నిలబెడతాయి. దీంట్లో మినిమం ఒక 35 మార్కులు పైగా పెట్టుకుని గ్రౌండ్ 100 కొంత చేసుకున్నామంటే నేను ఆపే నాదే 100%. నిన్న లేదు మొన్న, ఈరోజే నిన్న రిజల్ట్ వచ్చింది. కృష్ణారెడ్డి అకాడమీలో 22 మంది తీసుకున్నాము. 22 మందికి జాబులు వచ్చాయి. 100% స్ట్రైక్ రేట్ కలిగినటువంటి ఏకైక అకాడమీ మన కృష్ణారెడ్డి అకాడమీ. ఎందుకంటే గ్రౌండ్ మన చేతుల్లో పని.
అండ్ ఎడ్యుకేషన్ ఈ తరహాలో అందిస్తున్నప్పుడు పిల్లడు ఎందుకు సెలెక్ట్ అవడండి? ఎవరు పోటీ వస్తారు చెప్పండి? అంత విధంగా 22 మంది తీసుకుని అంతమంది ఇప్పుడు 200 మంది వస్తారు, 200 మంది జాబ్లో ఉంటారు, 500 మంది వస్తారు, 500 మంది జాబ్లో ఉంటారు. ఇప్పుడిప్పుడే మనం మొదలయ్యాం కాబట్టి మెల్లగా వెళ్తూ ఉన్నాం. అన్ని కూడా డెవలప్మెంట్ చేసాం, ఇప్పటికి చాలా బాగా చేసాం. పిల్లలు కూడా చాలా ఈ ఇయర్ నోటిఫికేషన్ చాలా బాగున్నారు. వాళ్ళు కూడా 100% మేము ఈ సంవత్సరం నాకు తెలిసి 150 నుంచి 200 మందికి 100% జాబ్ ఇచ్చేలాగా తయారు చేస్తున్నాం. ఓకే అండి. అదేవిధంగా చూస్తున్న క్వశ్చన్ నెంబర్ 15 అండి ఇది. అదేవిధంగా మీకు క్వశ్చన్ నెంబర్ 16 కూడా పరిశీలించుకోండి. పార్ట్ నెంబర్ 1, పార్ట్ నెంబర్ 2, పార్ట్ నెంబర్ 3, పార్ట్ నెంబర్ 4 అని మీకు 4 పార్ట్గా డివైడ్ చేసాము. దాంట్లో పార్ట్ నెంబర్ 1 మాత్రమే అయింది. అండ్ పార్ట్ నెంబర్ 2 కూడా మీరు ఒకసారి పరిశీలించండి ఏ విధంగా అవుతున్నారో. జిఎస్ అంటే జనరల్ సైన్స్ ఏదైతే ఉందో ఏదండి, తక్కువ వక్రీభవన సూచిక కలిగినటువంటి ద్రవంలో లెన్స్ను ముంచినట్లయితే లెన్స్ యొక్క శక్తి ఏ విధంగా ఉంటుందని అడిగాడండి. చాలా క్లారిటీగా చూడండి. జనరల్ సైన్స్ బిట్ ఏదైతే ఉందో మీకు ఏం అడుగుతుందంటే కటకాల మీద అడుగుతున్నాడు. తక్కువ వక్రీభవన సూచిక కలిగినటువంటి ద్రవంలో లెన్స్ను ముంచినట్లయితే ఆ లెన్స్ యొక్క శక్తి ఏమవుతుంది? తగ్గుతూ ఉందండి. ఏమవుతుందండి? విల్ బి డిక్రీజ్ ఏదైతే తగ్గడం ఏదైతే ఉందో డిక్రీజ్ అవుతుందండి. విల్ బి డిక్రీజ్, తగ్గుతుందండి. ఓకే అండి. దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించండి ఏ విధంగా అవుతుందో. లెన్స్ యొక్క శక్తి అనేది తగ్గుతుంది. లెన్స్ పదార్థం కంటే ద్రవం యొక్క వక్రీభవనం సూచిక తక్కువగా ఉన్నప్పటికీ గాలి కంటే ద్రవానికి వక్రీభవన సూచిక ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వక్రీభవనంలో తేడా తగ్గుతుంది. ఓకే అండి. వక్రీభవనం తేడా తగ్గుతుంది. ఫలితం ఏమవుతుంది? వక్రీభవనంలో మార్పు తగ్గడం వలన లెన్స్ యొక్క శక్తి కూడా మరియు దానికి వక్రీభవన సామర్థ్యం కూడా తగ్గుతుంది అని చాలా క్లారిటీగా బిట్ అడిగారండి. ఎంత అంటే మీకు 100% ప్రతి బిట్ కూడా మీ కంటికి అద్దినలాగా ప్రతిది కూడా మీకు క్వశ్చన్ పెట్టుకొని మీకు ప్రతిది కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 16 ఏదైతే ఉందో 16 అండి. క్వశ్చన్ నెంబర్ 17 కూడా మీరు పరిశీలించండి. 80 కిలోలు బరువున్న వ్యక్తి లిఫ్ట్లో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా లిఫ్ట్ యొక్క కేబుల్ అనేది తెగిపోతే పడిపోయే వ్యక్తి యొక్క బరువు ఎంత అని అడిగాడండి. చాలా క్లారిటీగా అడిగాడు. చూడండి, 80 కిలోలు బరువున్న వ్యక్తి లిఫ్ట్లో ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఆ లిఫ్ట్ యొక్క వైర్లు కానీ తెగిపోతే పడిపోయేటప్పుడు ఆ వ్యక్తి యొక్క బరువు ఎంత అని అడిగాడండి. చాలా క్లారిటీగా బరువు ఎలా ఉంటుందంటే 0 ఉంటుందండి. బరువు ఎలా ఉంటుందంటే 0 ఏదైతే ఉందో 0 ఉంటుందండి. చాలా క్లారిటీగా చూడండి. చాలా క్లారిటీగా ప్రతి అంశం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. చూడండి ఏమవుతుందంటే దీని యొక్క సారాంశం కూడా మీరు ఒకసారి పరిశీలించితే కనిపించే బరువు ఏమవుతుందో 0 కనిపిస్తుంది. కేబుల్ తెగినప్పుడు లిఫ్ట్ స్వేచ్ఛ పతనంలో ఉంటుంది, అంటే అది గురుత్వాకర్షణ త్వరణంతో కిందకి పడుతుంది. ఒకటి ఫలితం ఏమవుతుంది? ఒక వ్యక్తి యొక్క కిందకి పడే త్వరణం యొక్క గురుత్వాకర్షణ త్వరణానికి సమానం కాబట్టి ఫ్లోర్పై ఎటువంటి స్పందన బలం ఉండదు. దీనిని బరువు లేమి పరిస్థితి అంటారు. కదా, బరువు ఏమి ఉండదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? 0. ఆ వ్యక్తికి బరువు ఏమి ఉండదండి. ఏమవుతుందండి? 0. ఇలాంటి క్వశ్చన్లు కూడా ఆర్మీ పేపర్లో మనకు కనిపిస్తున్నాయి. అంతే, ఒక ఎంత తప్పకెళ్ళి నువ్వు చదివితే కానీ ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇది బిట్ నెంబర్ ఏదైతే ఉందో 16 అండి, 17 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 18 కూడా పరిశీలించండి. ఎంత డెప్త్కి వెళ్ళి బిట్లు అడుగుతున్నాడో మీరు ఒకసారి పరిశీలిస్తున్నాండి. ఆర్మీ పేపర్ ఇది ఎస్ఐ రేంజో కానిస్టేబుల్ రేంజ్ అంటే కొంతవరకు పర్వాలా, కానీ ఈ పేపర్ కూడా ఈ రేంజ్లో అడుగుతున్నాడు. మీరు కూడా ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేయండి. చాలా క్లారిటీగా ముందుకెళ్ళి స్టార్ట్ చేయండి, నేర్చుకోండి. చాలా డెప్త్గా చదవడం మొదలెట్టండి. ఈ కింది రంగుల తరంగ ధైర్యం పెరుగుతున్న క్రమం ఏమిటి? చాలా క్లారిటీగా ఇచ్చారు. చూడండి, ఈ కింది రంగుల తరంగ ధైర్యం పెరుగుతున్న క్రమం ఏంటి? దేనికి ఎక్కువ తరంగ ధైర్యం ఉంటుంది? రెడ్గా ఉంటుంది. దేనికి ఎక్కువ తరంగ ధైర్యం ఉంటుందండి? రెడ్గా ఉంటుంది. దాని ఆర్డర్ కూడా ఒకసారి మీరు పరిశీలించండి. ఇక్కడ చాలా క్లారిటీగా ఇచ్చే క్రమంలో వైలెట్ అత్యల్ప తరంగ ధైర్యం కలిగి ఉంటుంది మరియు రెడ్ అనేది అత్యధిక తరంగ ధైర్యం కలిగి ఉంటుంది. అంటే దుర్గోచార కాంతి యొక్క తరంగ ధైర్యం అనేది తక్కువ దేంట్లో ఉంటుంది అంటే విబ్జాయ్లో వైలెట్ ఏదైతే ఉందో వైలెట్లో తక్కువగా ఉంటుంది. 2 తక్కువ దేంట్లో ఉంటుంది? ఇండిగోలో ఉంటుంది. ఇంకా తక్కువ దేంట్లో ఉంటుంది అంటే 3 బ్లూ, తర్వాత గ్రీను, ఎల్లో, ఆరెంజ్, రెడ్.
ఆరెంజ్ రెడ్ ఏదైతే ఉందో ఆరెంజ్ రెడ్ ఏదైతే ఉందో ఆరెంజ్ రెడ్ అండి. దీంతో మాత్రం గుర్తించవచ్చు. ఫైనల్గా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది విబ్జా ఏదైతే ఉందో దీన్ని మైండ్లో పెట్టుకోగలిగితే ఆ రంగుల యొక్క దీన్ని నువ్వు ఇచ్చిన ఆప్షన్ని నువ్వు సరిగ్గా చేయగలుగుతావు. ఓకే అండి, చాలా క్లారిటీగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రమంలో వైలెట్ అత్యల్ప తరంగధైర్యం కలిగి ఉంటుంది. ఈ వైలెట్ ఏదైతే ఉందో ఏదైతే ఉందో వైలెట్ ఏదైతే ఉందో తక్కువ అత్యల్ప తరంగధైర్యం కలిగి ఉంటుంది. ఎక్కువ తరంగధైర్యం దేని కలిగి ఉంటుంది? ఆరెంజ్ రెడ్ కలిగి ఉంటుంది. ఎక్కువ తరంగధైర్యం కలిగి ఉండడం రెడ్ ఆరెంజ్ ఏ స్థానంలో ఉంది? 2వ స్థానంలో ఉంది. ఎల్లో ఏ స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. ఎక్కువ తరంగధైర్యం కలగడంలో రెడ్ మొదటి స్థానంలో ఉంది, 2వ స్థానంలో ఆరెంజ్ ఉంది, 3వ స్థానంలో ఎల్లో ఉంది, 4వ స్థానంలో గ్రీన్ ఉంది. ఓకే అండి, ఇలాగ తగ్గుతూ ఉంది. ఇది ఎక్కువ నుంచి చాలా తగ్గుతూ ఉన్నాయి కాబట్టి తక్కువ నుంచి అలాగే పెరుగుతూ ఉంటుంది. తక్కువ దేంట్లో ఉందంటే వైలెట్ ఏదైతే ఉంటుందో వైలెట్ ఏదైతే ఉందో తక్కువ తరంగధైర్యం కలిగి ఉందండి. ఓకే అండి, ఇది బిట్ నెంబర్ ఏదైతే ఉందో 18 అండి. అదేవిధంగా బిట్ నెంబర్ 19 కూడా మీరు పరిశీలించండి. బిట్ నెంబర్ 90 కూడా ఒకసారి పరిశీలించినట్లయితే రెండు విద్యుత్ ఛార్జీల మధ్య బలానికి సంబంధించినది ఏమిటి అని అడిగాడు. 2 విద్యుత్ ఛార్జీల మధ్య బలానికి సంబంధించినటువంటిది ఏమిటి అని చాలా క్లారిటీగా అడిగాడు. ఏంటి అడిగాడు? ఆంపియర్ నియమమా, కూలర్ నియమమా, పారడే నియమమా, ఓం నియమం అని చాలా క్లారిటీగా అడిగాడు. దీని సారాంశం కూడా ఒకసారి చూడండి. ఈ కులుంబు నియమం ఏదైతే ఉందో ఈ కులుంబు నియమం అండి. దీని సారాంశం కూడా చూడండి. విద్యుత్ ఛార్జీల మధ్య బలం 2 విద్యుత్ ఛార్జీల మధ్య ఉండే ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని వివరించే నియమకము కులుంబ్ నియమం అండి. కులుంబ్ నియమం ఏదైతే ఉందో కులుంబ్స్ లా ఏదైతే ఉందో ఈ కులుంబ్స్ నియమం అండి. ఓకే అండి, ఈ నియమం యొక్క సారాంశం చూడండి. ఈ కులుంబ్ నియమం యొక్క సారాంశం చూడండి. 2 స్థిరమైన ఛార్జీలు ఒకదానిపై మరొకటి ఎంత బలాన్ని ప్రయోగిస్తాయో తెలుసుకోవచ్చు. ఈ బలం దేనిపైన ఆధారపడి ఉంటుందో చూడండి. ఈ బలం 2 ఛార్జీల మధ్య పరిమాణంపైన ఆధారపడి ఉంటుంది. పరిమాణం పెరిగితే బలం కూడా పెరుగుతుంది. మరి వాటి మధ్య దూరం కూడా ఆధారపడుతుంది. వాటి మధ్య దూరం పైన కూడా ఆధారపడుతుంది. దూరం పెరిగితే బలం కూడా తగ్గుతుంది. దూరం పెరిగితే ఏమవుతుందంటే బలం అనేది తగ్గుతుంది. డిస్టెన్స్ పెరిగిందంటే బలం ఏమవుతుందంటే తగ్గుతుంది. ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ సార్లు మనకి ఎక్సలెంట్ సార్లు ఆంధ్ర తెలంగాణలో నెంబర్ 1 సార్లు కూడా పెట్టించుకొని చెప్పడం జరుగుతుంది ఆఫ్లైన్లో అండి. అదేవిధంగా మీకు పత్తి ఇది కూడా చూడండి. ఇక్కడ బలం యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? ఈ కులుంబ్ బలం యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందంటే ఛార్జీలు ఒకే రకమైనవి అయితే ఒకదానికొకటి వికర్షిస్తాయి మరియు ఛార్జీలు వేరు రకాలైనవి అని ఎంత క్లారిటీగా వాడు చెప్తా ఉన్నాడు. ప్రతి అంశం కూడా మీ కంటికి అద్దినలాగా ఏ క్వాలిటీగా చూసుకుని ఒకసారి చెక్ చేసుకుని మొత్తం కూడా వీడియో కూడా ఆపుకొని మీరు ఒకసారి అలా పరిశీలించండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 19 ఏదైతే ఉందో 19 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 20 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 20 కూడా మీరు పరిశీలించండి. ఒక వస్తువును సెకనుకు 11.2 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో భూమి నుండి పైకి ప్రక్షేపించినట్లయితే ఆ వస్తువు ఏమవుతుంది అన్నాడు. ఆ వస్తువు ఏమవుతుందండి? అలాగా పైకి పోవడమే. పైకి ఎక్కడికైనా అంతరిక్షంలోకి వెళ్తుంది. 11 దీన్నే ఎస్కేప్ వెలాసిటీ. చాలా క్లారిటీగా బిట్టు మాట్లాడినప్పుడు మాట్లాడాలి. 11.2 అనేది ఎస్కేప్ వెలాసిటీ. భూ గురుత్వాకర్షణ శక్తిని మించినటువంటి వేగంతో అది 11.2 సెకండ్కి 11.2 కిలోమీటర్ వేగంతో పైకి పోతుంది తప్ప అలా ఒకసారి ఎస్కేప్ వెలాసిటీ ప్రయోగించింది మళ్ళీ భూమికి తిరిగి రాదు. దాన్ని ఎస్కేప్ వెలాసిటీ. ఒకసారి దీని సారాంశం గురించి ఒకసారి పరిశీలించండి. ఏ ఆన్సర్ అనేది అంతరిక్షంలోకి వెళ్తుంది. 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్కి అనేది భూమిని యొక్క పలాయన వేగము. దీన్ని ఎస్కేప్ వెలాసిటీ. పలాయన కాలం, భూమి యొక్క పలాయన కాలము ఎస్కేప్ వెలాసిటీ అంత 11.2 అనేది. పలాయన వేగం అనేది ఒక నిర్దిష్టమైన వస్తువును భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని శాశ్వతంగా అధిగమించి, భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి దాన్ని శాశ్వతంగా అధిగమించి తిరిగి రాని విధంగా అది అంతరిక్షంలోకి పంపడానికి అవసరమైన కనిష్ట వేగం అది. కాబట్టి ఈ వేగము కంటే ఎక్కువ వేగంతో ప్రక్షేపించినప్పుడు ఆ వస్తువు యొక్క భూమి యొక్క గురుత్వాకర్షణ పరిధిని దాటి అంతరిక్షంలోకి వెళ్తుంది. అది 11.2తో ఒకసారి ప్రయోగించిన తర్వాత అది మరి భూమి మీద ఆగదని ఎక్కడి నుంచి అంతరిక్షంలోకి వెళ్ళడమే తప్ప మళ్ళీ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి కూడా దాన్ని ఆపలేదు. అది ఎస్కేప్ వెలాసిటీ. 11.2 అనేది ఒకసారి ప్రయోగించే ముందు అంతరిక్షంకి వెళ్ళిపోవడమే తప్ప మరి భూమికి తిరిగి రాదు. అది ఆప్షన్ల పాటు మీరు చూసుకోవచ్చు.
ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 20 అండి. అది ఆ 21 కూడా ఒకసారి పరిశీలించండి ఏమి ఇచ్చాడు. ఈ సోనార్ ఏ ధ్వని సూత్రం పైన పనిచేస్తుంది అని చాలా క్లారిటీగా ఇచ్చాడండి. ఈ సోనార్ అనేది దీనిపైన పనిచేస్తుందంటే ఈ ప్రతిబింబం ఏదైతే ఉందో ఈ ప్రతిబింబం సూత్రం పైన పనిచేస్తుంది సోనార్ అనేది. ఏదండి, ప్రతిబింబం ఏదైతే ఉందో ఈ ప్రతిబింబం రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో రిఫ్లెక్షన్ పైన పనిచేస్తుంది. ఈ సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ ర్యాంకింగ్. సోనార్ అంటే ఈ యొక్క అబ్రివేషన్ చూడండి, ఎగ్జామ్ పాయింట్లు అడుగుతూ ఉన్నాడు. నేను ఇచ్చే ప్రతిది కూడా మీకు బిట్టేనండి. వాడు ఒకటే కోణంలో అడిగాడు, కానీ నేను అడిగేది 10 కోణాల్లో మీకు చెప్తూ ఉన్నా, కంటెంట్ అందిస్తూ ఉన్నా. సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ ర్యాంకింగ్ ఏదైతే ఉందో అదండి. ఇది ప్రధానంగా ధ్వని ప్రతిబింబం సూత్రం పైన పనిచేస్తుంది. సోనార్ పరికరం నీటి అడుగున శబ్ద తరంగాలను చూడండి. సోనార్ యొక్క పరికరం నీటి అడుగున శబ్ద తరంగాలను పంపుతుంది. చాలా సోనార్ అనేది నీటి అడుగున శబ్ద తరంగాలు పంపుతుంది. సముద్రం లోపల ఏదైనా వస్తువు పడిపోతే ఆ సోనార్ కిరణాలను ఉపయోగించే ఆ యొక్క వస్తువు ఉందా లేదని పాయింట్ అవుట్ చేయడం జరుగుతుంది. శబ్ద తరంగాలకి ఆ శబ్దం వల్ల అక్కడ ఒక వస్తువు ఉందని అక్కడ మనకి తెలియజేస్తుంది. అదే సోనార్. ఓకే అండి, దీని అబ్రివేషన్ కూడా మీరు ఒకసారి చాలా ఇంపార్టెంట్ పరిశీలిస్తూ ఉండండి. అండ్ ఇక్కడ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ప్రతిధ్వనిని విశ్లేషిస్తుంది. వస్తువుల దూరం మరియు పరిమాణము మరియు ఆకారాన్ని గుర్తిస్తుంది. ఓకే అండి, చాలా క్లారిటీ. నెక్స్ట్ బిట్ నెంబర్ 22 కూడా ఒకసారి పరిశీలించండి. ఏమన్నారు చూడండి. ఈ కింది వాటిలో ఏ కణాంగం యొక్క కణాల్లో కనిపించదు. ఈ కింది వాటిలో ఏ కణాంగము ఈ కణాంగం మొక్క కణాల్లో కనిపించదు. చాలా ఇంపార్టెంట్ బిట్టు. చాలా ఇంపార్టెంట్ బిట్ చూడండి. ఈ కింది వాటిలో ఏ కణాంగం అనేది మొక్క కణాలలో కనిపించదు. ఓకేండి, దేది కనిపించదు అంటే చాలా క్లారిటీగా సెంట్రోసోమ్ ఏదైతే ఉందో ఈ సెంట్రోసోమ్ అనేది మొక్క కణాల్లో కనిపించదు. దీని యొక్క సారాంశం కూడా ఒకసారి చూడండి. దీని యొక్క బిట్లు కూడా ఒకసారి చూడండి. ఈ సెంట్రోసోమ్ అనేది ప్రధానంగా జంతు కణాల్లో మాత్రమే కనిపించే కణాంగం. ఇది కణ విభజన మరియు సమయంలో గుండె పోగులు అంతే ఏర్పడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది జంతు కణాల్లో కనిపిస్తుంది. సెంట్రోసోమ్ మొక్కల్లో మాత్రం కనిపించదు. ఓకే అండి, మొక్కల్లో ఏమేమి కనిపిస్తున్నాయి ఇది కూడా చూసుకోండి. లావాకు మైక్రో ట్యూబుల్స్ మరియు స్వెరోసోమ్లు ఏవైతే ఉన్నాయో ఈ మాత్రమే మొక్కల్లో కనిపిస్తాయి. ఈ సెంట్రోసోమ్ ఏదైతే ఉందో మొక్కల కణాల్లో కనిపించదు, జంతు కణాల్లో మాత్రమే కనిపించేటువంటిది. అంటే ఈ రేంజ్లో కూడా వాడు బిట్టిలు ఆడుతుంటే పేపర్ మన చదివే విధానం ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించండి. ఈ జిఎస్ అండ్ జీకి ఏదైతే ఉందో ఇంత టఫ్గా ఇస్తున్నాడు కాబట్టి నీ యొక్క ప్రిపరేషన్ కూడా అంతే కఠినంగా ఉండాలి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ ఏదైతే ఉందో 22 అండి. క్వశ్చన్ నెంబర్ 23 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ జీవశాస్త్రం అనే పదాన్ని ఎవరు సృష్టించారు? చాలా ఇంపార్టెంట్. జీవశాస్త్రం అనే పదాన్ని ఎవరు సృష్టించారంటే లామార్క్ మరియు టెవి రసన్ ఎవరైతే ఉన్నారో, లామార్క్ మరియు టెవి రానాస్ ఎవరైతే ఉన్నారో ఆయనండి. లామార్క్ మరియు టెవి రాసన్ ఎవరైతే ఉన్నారో, రానాస్ ఎవరైతే ఉన్నారో ఆయనండి జీవశాస్త్రం అనే పదాన్ని వారు సృష్టించారు. అదేవిధంగా చూడండి, ఇక్కడ చాలా క్లారిటీగా బయాలజీ జీవశాస్త్రం అనే పదాన్ని ఏకకాలంలో కానీ స్వతంత్రంగా కానీ 1802 సంవత్సరంలో ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రయోగించారు. అంటే లామార్క్ అండ్ టెవి రాన్సన్. ఓకే అండి, చాలా ఇంపార్టెంట్. ఈ చూడండి ఇక్కడ చాలా వారు ఏ దేశస్తులు కూడా ఇచ్చారు. చూడండి ఇక్కడ పెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త జీన్ బాస్టిన్ లామార్క్ అనేవాడు పెంచ్ ప్రకృతి శాస్త్రవేత్త. అదేవిధంగా జర్మన్ ప్రకృతి శాస్త్రవేత్త కూడా గాట్ఫ్రైడ్ రెయిన్ హోల్డ్ టెవి రానాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా కొనుక్కోవడం జరిగింది. ఓకే అండి, చూడండి ఎంత క్లారిటీగా ప్రతి బిట్ కూడా ఏ దేశస్తుడు ఏ విధంగా అడుగుతాడు. ఇంకా రేపు పొద్దున ఇలాంటి బిట్ల పైన అడిగినా నువ్వు 100% ఆన్సర్ చేసే విధంగా ప్రతి కంటెంట్ని అందిస్తూ ఉన్నావు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంది. జంతు పిండి పదార్థాన్ని ఏమంటారు? జంతువు యొక్క పిండి పదార్థాన్ని ఏమంటారు? గ్లైకోజన్. ఏనండి, ఈ గ్లైకోజన్ ఏదైతే ఉందో ఈ గ్లైకోజన్ని జంతు పిండి పదార్థం అని అంటారు. దీని సారాంశం కూడా ఒకసారి చూడండి. ఈ గ్లైకోజన్ అనేది జంతువులు మరియు శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాల్లో శక్తిని నిల్వ చేసేటువంటి ప్రధాన పాలిసాకరైడ్లు. ఇది మానవుల్లో మరియు ఇతర జంతువుల్లో ముఖ్యంగా కాలేయము మరియు కండరాలు
కణాలలో నిల్వ చేయబడుతున్నందున దీన్ని జంతు పిండి పదార్థం అని కూడా అంటారు. జంతు పిండి పదార్థం అని కూడా అంటారండి. ఓకే, చాలా చాలా క్లారిటీగా ఇచ్చారు చూడండి. అండ్ ఈ గ్లూకోజ్ తీసుకుని, గ్లూకోజ్ మామూలు సరళమైన చక్కెర. శక్తికి ప్రాథమిక ఇంధనం ఏది అంటే గ్లూకోజే. శక్తికి ప్రాథమికమైన ఇంధనం ఏది అంటే గ్లూకోజ్. ఈ ఆప్షన్ కోసం గ్లూకోజ్ ఆప్షన్ కోసం చెక్ చేసుకోండి. చీటిన్ ఏదైతే ఉందో కీటకాల బావి అస్థి పంజరాల్లో ఉండేటువంటి పాలిసాకరైడ్ని ఏం పేరు అంటారు? చీటిన్ ఏదైతే ఉందో ఈ చీటిన్ని మీకు ఆ విధంగా మీకు చేయడం జరుగుతుంది. ఓకే అండి, ఒకసారి వీడియో కూడా మీరు ఆపుకొని మొత్తం కూడా ఒకసారి పరిశీలించుకొని చదువుకోండి. అదేవిధంగా చూడండి, క్వశ్చన్ నెంబర్ 25 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 25 కూడా మీరు పరిశీలిస్తున్నాండి. చెప్తున్నాను కదండి, కంటెంట్ అనేది ఏ క్వాలిటీగా అందిస్తాం. అర్థమెటిక్ రీజనింగ్ పరంగా నేనే డీల్ చేస్తున్నాను. మీకు బేస్ లెవెల్ నుంచి నవోదయ సైన్స్ స్కూల్ పిల్లల స్థాయి నుంచి CGL CHSL రేంజ్ వరకు రాష్ట్రంలో జరిగే ప్రతి ఎగ్జామ్ కూడా 100% నువ్వు పేపర్ పైన దాడి చేసే విధంగా నీకు తయారు చేస్తూ ఉన్నాం. ఓకే అండి, అదేవిధంగా చూడండి, మానవుల్లో ఈ కింది రకమైన స్వస్థగత స్థాయి కనిపిస్తుంది. స్వస్థగత స్థాయి కనిపిస్తుందంటే అవయవ వ్యవస్థ స్థాయి ఏదైతే ఉందో, అవయవ వ్యవస్థ స్థాయి ఏదైతుందో ఎలాంటి దీన్ని కనిపిస్తుంది. మానవులో కింద ఏ రకమైన స్వస్థగత స్థాయి కనిపిస్తుంది అని ఎంత తప్పుగా బిట్టి అడిగాడు. దాని ఆన్సర్ ఏంటంటే అవయవ వ్యవస్థ. ఎందుకంటే మానవుల్లో శ్వాస వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, అనేక వ్యవస్థలు పనిచేసి రక్త ప్రసరణ వ్యవస్థ, అనేక వ్యవస్థలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాన్ని అవయవ వ్యవస్థల స్వస్థగతనము స్థానాలుగా పరిగణించడం జరుగుతుంది. ఓకే అండి, స్థాయిగా పరిగణించడం జరుగుతుంది. దీనికి సారాంశం కూడా అవసరం. జీవుల్లోని స్వస్థగత స్థాయిలు క్రమంగా ఉంటాయి. కణజాలు, అవయవాలు, అవయవ వ్యవస్థలు అవయవ వ్యవస్థలు అంతేది జీవి. ఓకే, మానవులోని సంక్లిష్టమైన బహుకణ జీవులు, వాటి శరీరంలో వివిధ అవయవ వ్యవస్థలు, జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ మొదలైనవన్నీ కూడా కనిపిస్తాయి. ఓకే అండి, దీన్ని అవయవ స్థాయి వ్యవస్థగా దీన్ని పేర్కొంటారు. ఓకే, చూడండి ఎంత డెప్త్ బిట్లు అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 26 కూడా చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడండి. మ్యాచ్ ద కాలమ్ 1 అండ్ విత్ ద కాలమ్ 2. నిలువ వరుస 1ని నిలువ వరుస 2తో సరిపోల్చండి. విద్యుత్ శక్తిని ధ్వనిశక్తిగా మార్చేది ఏది? చాలా జాగ్రత్తగా అడగండి. విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మార్చేది ఏది? యాంత్రిక శక్తి నుండి విద్యుత్ శక్తిని చేసేది ఏది? కాంతి శక్తి నుండి విద్యుత్ శక్తి ఏదని చాలా క్లారిటీగా ఈ రేంజ్లో కూడా మ్యాచింగ్ కూడా ఒక ఆర్మీ పేపర్కి వచ్చాడు. కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా ఎస్ఐ రేంజ్లో చదువుకుంటే కానీ రేపు ఆర్మీ ఉద్యోగం కూడా రావడం కష్టమైనటువంటి పరిస్థితి. మన అకాడమీలో మీకు ప్లస్ పాయింట్ అనేది గ్రౌండ్ 100కు 100 మార్కులు వస్తాయి ఎట్టి పరిస్థితుల్లో సరే. నో ఇంజరీతో 200 మంది వస్తే 200 మంది కూడా జాబ్ కొట్టే విధంగా 100కి 100 మార్కులు వచ్చే విధంగా మన అకాడమీ ప్రత్యేకించి ఆంధ్ర తెలంగాణ నెంబర్ 1గా వెళ్తూ ఉన్నాం. అండ్ ఎడ్యుకేషన్ పరంగా ఈ రేంజ్లో అందిస్తున్నాం. ఎందుకు ఆఫ్లైన్లో కూర్చోబెట్టి పిల్లలు ఉద్యోగం రాదో మనం ట్రై చేద్దాం. ఓకే, సో గమనిస్తూ ఉండండి. దీని కూడా చూడండి, విద్యుత్ శక్తిని ధ్వని శక్తిగా మార్చేది ఏదంటే చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు 1కి D అన్నాడండి. 1 ఏదైతే ఉందో 1కి విద్యుత్ శక్తిని ధ్వని శక్తిగా మార్చేది ఏది? ఓకే అండి, అండ్ విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మార్చేది ఏది? యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చేది ఏది? కాంతి శక్తిని దీనికి మార్చేది ఏది అని క్లారిటీగా దీని ఆన్సర్ కూడా చాలా క్లారిటీగా పెట్టాము. మీరు అన్నీ కూడా ఒకసారి వీడియో ఆపి పరిశీలించుకోండి, చెక్ చేసుకోండి. ఓకే అండి, ఎంత క్లారిటీగా ప్రతిదీ దానికే పెట్టాం చూడండి. ఇది క్వశ్చన్ నెంబర్ 27 కూడా మీరు ఒకసారి చూడండి. Fe2O3 ప్లస్ 2Al గివ్స్ రైజ్ టు Al2O3 ప్లస్ Fe2Fe పైన పేర్కొన్నటువంటి ఏ రకమైన ప్రతిచర్య అని చాలా క్లారిటీగా అడిగాడు. సంయోగ ప్రతిచర్య, ద్విస్థానభంశ ప్రతిచర్య, కూలిపోయే ప్రతిచర్య, స్థానభంశ ప్రతిచర్య అని అడిగాడు. ఈ స్థానభంశ ప్రతిచర్య ఏదైతే ఉందో ఈ స్థానభంశ ప్రతిచర్య దీనికి ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. దీని సారాంశం కూడా ఒకసారి పరిశీలించండి. స్థానభంశ ప్రతిచర్య అంటే చూడండి, ఈ రసాయన ప్రతిచర్యలో అల్యూమినియం ఐరన్ ఆక్సైడ్లు, అల్యూమినియం అంటే Al, ఐరన్ ఆక్సైడ్ అంటే Fe2O3, ఐరన్ ఆక్సైడ్ నుండి ఐరన్ను స్థానభంశం Fe2O3 చేస్తుంది. ఓకే, చర్యశీలత శ్రేణిలో అల్యూమినియం ఐరన్ కంటే ఎక్కువ చర్యశీలతను కలిగి
ఉన్నందున ఇది ఐరన్ నుండి సమ్మేళనం నుండి తొలగించి దాని స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇది ఒక మూలకం మరొక మూలకాన్ని దాని సమ్మేళనం నుండి స్థానభ్రంశం చేసే ప్రతిచర్యను స్థానభ్రంశ చర్య అని కూడా అంటారు. ఓకే అండి. ఎంత క్లారిటీగా ప్రతి అంశం కూడా ఎంత డెప్త్కి వెళ్ళి అడిగినా మిమ్మల్ని బిట్లు తీసుకొచ్చి చెప్పడానికి మన అకాడమీ సిద్ధంగా ఉంది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 28 కూడా చూడండి. ఆర్కియోపెరిక్స్ అనుసంధాన లింక్ ఏదైనా అడిగాడు. ఆర్కియోపెరిక్స్ అనుసంధాన లింక్ ఏదైనా అడిగాడు అండి. చాలా క్లారిటీగా ఇచ్చాడు. అండ్ ఏంటంటే సరీసృపాలు మరియు ఆవేశ ఇదేంటంటే ఒక అంతరించిపోతున్నటువంటి ఒక పక్షి జాతి. ఆ పదాలు చూడండి ఏ విధంగా ఉన్నారో అదని ఎంత క్లారిటీగా వెళ్ళి బిట్టు అడుగుతున్నాడు దీనికి. కాబట్టి ప్రతి అంశం పైన చూడండి. ఇక్కడ ఆర్కియోపెరిక్స్ అనేది అంతరించిపోయే ఒక పక్షి అండి, పక్షి జాతి. దీన్ని శిలాజలం సరీసృపాలు మరియు పక్షులు రెండింటి యొక్క లక్షణాలు కలిగి ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? సరీసృపాలు మరియు పక్షుల యొక్క 2 లక్షణాలు కలిగి ఉంటుంది ఆర్కియోపెరిక్స్. ఇది అంతరించిపోయేటటువంటి పక్షి జాతి అన్నమాట ఇది. ఓకే అండి. చాలా క్లారిటీగా చూడండి. ఇది దవడలలో దంతాలు మరియు పొడవైన ఎముకలు తోక వంటి సరీసృప లక్షణాలను, అలాగే ఎంట్రుకలు మరియు రెక్కలు వంటి పక్షులు లక్షణాలను కలిగి ఉంటుంది ఇది. ఓకే అండి. అందువల్ల ఇది సరీసృపాలు మరియు పక్షులు మధ్య పరిమాణాత్మక అనుసంధాన లింక్గా పరిగణించబడుతుంది. చూస్తున్నారు కదండి ఎంత క్లారిటీగా అడుగుతున్నాడు. ఆర్కియోపెరిక్స్ ఈ పదమే మనం వినకుండా రేపు ఎగ్జామ్ పాయింట్కి వెళ్ళి రాయమంటే చాలా టఫ్తో కూడుకుంది. అదృష్టం ఎవడికి పెడితే ఆన్సర్ వెళ్తే వస్తా, లేకపోతే లేదు. కాబట్టి ఈ రేంజ్కి కూడా మీరు వెళ్ళి చదువుకోవాలి, ఇంత డెప్త్గా చదువుకోవాలి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 19 కూడా మీరు ఒకసారి చూడండి. 29 కూడా ఒకసారి చూడండి. రసాయన మార్పు జరుగుతుంది దేంట్లో? ఇనుము తుప్పు పట్టడంలో రసాయన మార్పు జరుగుతుంది. ఇనుము అయస్కాంతీకరణ కాదు, ఇనుము కరగడం కాదు, ఇనుము వేడి చేసినప్పుడు కాదు. రసాయన మార్పు ఎక్కడ జరుగుతుంది? ఇనుము తుప్పు పట్టడంలో. ఇనుము ఏదైతే ఉందో తుప్పు పట్టడంలో రసాయనీకరణం జరుగుతుంది. రసాయన మార్పు అనేది ఎక్కడ జరుగుతుందంటే పదార్థం అనేది రసాయనిక రూపాంతరము చెంది పూర్తిగా కొత్త లక్షణాలతో పదార్థంగా మారే ప్రక్రియ ఇనుము తుప్పు పట్టడము. ఓకేనా? ఇనుము ఆక్సిజన్ మరియు నీటితో చర్య జరిపి ఐరన్ ఆక్సైడ్ అంటే ఐరన్ ఆక్సైడ్ తుప్పు అనే కొత్త పదార్థంగా మారుతుంది. ఇది తిరిగి మార్చలేని రసాయన మార్పు. ఇది క్లారిటీ అర్థమవుతుంది కదండి. చాలా క్లారిటీగా ప్రతి అంశం కూడా మీరు ఆపుకొని నేర్చుకోవచ్చు. అదేవిధంగా ఈ సెక్షన్లో లాస్ట్ క్వశ్చన్ చూడండి. పార్ట్ నెంబర్ ఇది 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఈ 4 పార్ట్లో ఈ సెషన్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడండి? బాక్సైట్. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. చూడండి లిస్ట్ నెంబర్ 1, 2లో మ్యాచ్ ద ఫాలోయింగ్ బాక్సైటు, హెమటైటు, జెలీసు, మోనోజైట్. దీనిలో చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఆన్సర్ ఏదంటే 3, 4, 1, 2 ఏదైతే ఉందో 3, 4, 1, 2 ఏదైతే ఉందో అది మీకు జత చేసుకొని క్లారిటీగా మీరు నేర్చుకోవడమే. ఓకే. 1కి 3 ఇది అల్యూమినియం. బాక్సైట్ అనేది అల్యూమినియము. అలా మీకు 2ది ఏదంటే ఇనుము, హెమాటైట్ అయితే ఇనుము, జెలీస్ అంటే 1 ఇది సీసము, అండ్ మోనోజైట్ ఏదంటే మీకు తోరియం ఏదైతే ఉందో తోరియం. దానికి ఆన్సర్ మీకు అది ఇవ్వడం జరిగింది. చూడండి ఏ విధంగా పేపర్ ఇస్తున్నాడో మన ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలో చూడండి మిత్రమా. అదేవిధంగా ఇది చాలా క్లారిటీగా మీకు ఇది మ్యాచ్ కూడా చేసాము. అదేవిధంగా 2 పార్ట్లు అయిపోయింది. పార్ట్ నెంబర్ 3 చాలా కీలకం. ఈ పార్టే మిమ్మల్ని రేపు 100% నిలబెట్టేటువంటి పరిస్థితి. నిజంగా నువ్వు బారిలో ఉండాలి అనుకుంటే ఈ పార్టే మీకు డివైడ్ చేస్తుంది. 15 బిట్లు ఉంటాయి అర్థమెటిక్లో. కోసికంట్ డేటా కోసికంట్ 60 degrees వాల్యూ అంతా 2/√3 ఏదైతే ఉందో 2/√3 ఇలా చూసి పెట్టి వెళ్ళిపోవచ్చు. sin 30 ఎంత, sin 40 ఎంత, అలాగలాగా కొసికంట్ 60 ఎంత అంటే 2/√3 ఏదైతే √3 ఏదైతే ఉందో ఇది దీని యొక్క ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. మన యాప్లో ప్రతి అంశం కూడా దీనికి క్లారిటీగా పెట్టాం. బిట్ నెంబర్ 32 కూడా పరిశీలించండి. 102 స్క్వేర్ ఎంత అని అడిగాడండి. 102 స్క్వేర్ ఎంత చూడండి. ఇక్కడ 102 స్క్వేర్ అన్నాడు కాబట్టి 100 కంటే ఎంత ఎక్కువ ఉందండి? 2 ఎక్కువ ఉంది. 2 స్క్వేర్ అంతా 4 స్క్వేర్లో ఉన్నాం కాబట్టి 0 ముందు వేసుకోవాలి. 102 కంటే ఎంత ఎక్కువ ఉంది? 2 ఎక్కువ ఉంది కాబట్టి ఆ 102కి 2 కలిపితే ఎంత అండి? 104. ఇదే దాని ఆన్సర్ అండి. మన యూట్యూబ్ ఛానల్లో కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్లో స్క్వేర్స్ కూడా చేస్తామండి. స్క్వేర్ రూట్స్ అన్నీ చేసాము, అండ్ క్యూబ్ రూట్ కూడా చేసాము. అక్కడికి వెళ్ళి మీరు ప్రతిదీ చూడండి. ఇలా చూసి ఆన్సర్ పెట్టి వెళ్ళిపోతారు మీరు. అంతే 104
04 ఏదైతే ఉందో మీకు అది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 32. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 33 కూడా పరిశీలించండి. చాలా క్లారిటీగా అడిగాడు. ఈ కింది వాటిలో ఏ కనిష్ట సంఖ్యచే 87, 88 భాగించబడితే గుణకం పదార్థం యొక్క పరిపూర్ణ ఘనం అవుతుంది. పరిపూర్ణ ఘనం అవుతుంది అన్నాడండి. చాలా క్లారిటీగా చూడండి. 87, 88 ఇచ్చాడు. దీనికి ఏ కనిష్ట సంఖ్య భాగిస్తే అన్నాడు. అది ఏంటితో గురించండి, 2 4 2 3 2 8 2 4. దీంతో మళ్ళీ చూడండి 2 2 2 2 1 2 9 2 2. ఒకసారి క్లారిటీగా చూడండి. క్లారిటీగా మీరు ఒకసారి పరిశీలించినట్లయితే ఓకే 2 4 2 3 2 9 2 9 18 2 4 ఓకే 2 2 2 1 2 9 18 2 7 14. కాబట్టి మరొకసారి చూడండి. ఇది మీకు ఎంత అవుతుందంటే 2 3 13. ఒకసారి చెక్ చేసుకోండి. 13 1 13 6 13 9. ఓకే 13తో తెగుతుంది. 13 9 13తో మళ్ళీ గుణిస్తే 13 1. అంతే. చూడండి ఈ 3 కలిపితే ఒక క్యూబ్ లాగా ఒక ఘనంలాగా అనిపించింది. కానీ ఇక్కడ మనకి ఏం వచ్చాయండి, ఇక్కడ మిగిలినవి 2 × 2 వచ్చిందండి. ఈ 2కి మనం ఎంతో, ఈ 2 గురించి 4. ఈ 4తో కానీ మనం గుణించినట్లయితే అది పరిపూర్ణ ఘనంగా అది మారుతుంది. 4తో మనం గుణించినట్లయితే ఇది పరిపూర్ణ ఘనంగా మారుతుంది. అంతే ఏ కనిష్ట సంఖ్యచే భాగించినట్లయితే అన్నాడు. కాబట్టి ఇది ఒకసారి మీరు ఇలా చేసుకొని పరిశీలిస్తే మీకు ఆన్సర్ అనేది సింపుల్గా రావడం జరుగుతుంది. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 33. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 34 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే 6 మంది వ్యక్తులు 4 నెలల్లో 2400 రూపాయల వర్క్ అండి. టైం అండ్ వర్క్ చాలా క్లారిటీగా నేర్పిస్తాము. ఖర్చు చేస్తే 4 మంది వ్యక్తులు ఎన్ని రోజుల్లో తెలియదు. X రోజుల్లో ఎన్ని వందలు అంటే 1800 ఖర్చు చేస్తారని అడిగారండి. ఎన్ని రోజులు అంటే రోజులు తెలియదు. ఈ 2 సున్నాలు 6 3 6 4. ఓకే అండి, 4కి 4 పోయింది. 4కి 4 పోయింది. ఓకే అండి, 2 2 2 3. ఓకేనా, ఎంతంటే 3 3 9. ఇవి భాగిస్తుంది, అక్కడ గుణిస్తుంది. కిందకు వస్తే భాగిస్తుంది. X = ఎంత అంటే X = ఎంత అంటే 4.5. X = ఎంత అండి 4.5 ఏదైతే ఉందో 4.5 అండి. ఎందుకంటే 9/2 అంటే ఎంత అండి 9లో సగం ఎంత 4.5 ఏదైతే ఉందో 4.5 అని మీరు ఆన్సర్లా చేసి వెళ్ళిపోవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 34 ఏదైతే ఉందో 34 అండి. వెరీ సింపుల్గా ఉంటాయి. మ్యాథ్స్ మాత్రం వెరీ సింపుల్గా ఉంది. అలాగే 2026లో సింపుల్గా ఉంటాయి అనుకోకండి. ఒక టప్కి ఇచ్చినా మీకు పేపర్ మన కృష్ణారెడ్డి అకాడమీ యాప్లో ప్రతిదీ కూడా మీకు ధారాళంగా దొరుకుతుంది. బేస్ లెవెల్ నుంచి డెప్త్ లెవెల్ వరకు ఏ రేంజ్లు ఇచ్చినా నువ్వు 100% అటెంప్ట్ చేసే విధంగా ప్రతిదీ కూడా నేర్పించుకొని రావడం జరిగింది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 34. క్వశ్చన్ నెంబర్ 34. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 35 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. 1 కిలోలో 10 గ్రాములు ఎంత శాతం అన్నాడు. 1 కిలో అంత మీకు తెలిసిందే 1000 గ్రాములు. 1000 గ్రాముల్లో 10 గ్రాములు ఎంత శాతం అన్నాడు. కాబట్టి × 100 చేసుకుంటే అయిపోయింది. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు. ఓకే అండి, ఈ 0కి 0 పోతే ఎంత వచ్చిందంటే 1. ఎంత శాతం అంటే 1% ఏదైతే ఉందో 1% అండి. వెరీ సింపుల్గా అడిగాడు బిట్టి 2025లో. కానీ 2026లో కూడా అంత ఈజీగా అడుగుతారు అనుకోకండి. డెప్త్గా చదవండి. రేపు బిట్టు ఎలా ఇచ్చినా మీరు చేసే విధంగా మన కృష్ణారెడ్డి అకాడమీ యాప్లో కూడా పెట్టాము. మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. ఇంకా ఏమన్నారు చూడండి, 945 / 1250 నువ్వు అతి తక్కువ పదాల్లో రాయండి. తక్కువ పదాలు రాయనంతే భాగించమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది, 0 ఉంది, 5తో భాగించబడుతుంది. 5 1 5 ఇంకెంత ఉంటుంది అంటే 4 ఉంటుంది. 5 8 40, 5 9 45, 5 2 10, 5 5 20, 5 5 25 0. అంతే. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆప్షన్ సిలో మనకు కనిపిస్తుంది 189/250. ఎందుకంటే బేస్ సంఖ్య వచ్చి సరి సంఖ్య వచ్చింది మరి తేగ కాబట్టి 189/250 ఏదైతే ఉందో ఇది దీన్ని అతి తక్కువ పదాలు రాయడం అంటే ఇలాగే రాయగలం. అంతకంటే ఇంకేం చేయలేం. ఓకే అండి, ఇది చూస్తూ ఉన్నాండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఒక వృత్తం యొక్క వైశాల్యం 616 చదరపు సెంటీమీటర్లు. ఒక వృత్తం అంటే πr² = 616
చదరపు సెంటీమీటర్లు దాని యొక్క వ్యాసార్థం ఎంత, ఆరు ఎంత అని అడిగారండి. కాబట్టి పై యొక్క విలువ మాకు తెలిసి 22/7. ఆరు ఎంత అంటే ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 616. కాబట్టి 11 రెళ్ళ 11 5 55, 11 5 55, 11 6 66 తెగుతుంది. 2 1 2 రెళ్ళ 2 8. ఓకే అండి. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఆర్ స్క్వేర్ మిగిలింది. ఇదేమో భాగ్యశ్నులతో గుణిస్తుంది. 7 8 56, 7 8 56, 7 14, 14 19. అంతే. ఈ స్క్వేర్ ఎదురుకు వస్తే రూట్ అవుతుంది. అంతే. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 196. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 196 వచ్చింది. ఆరు అప్పుడు స్క్వేర్ ఎదురుకు వెళ్తే రూట్ అవతల అవుతుంది. అప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 14 ఏదైతే ఉందో 14 అనేది దీని ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. వెరీ సింపుల్గా మీకు చాలా క్లారిటీగా వెళ్ళిపోవచ్చు. ఓకే అండి. ఇంత సింపుల్గా కూడా దీన్ని చేయొచ్చు. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 38 కూడా ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే 6 కారణాంకాలను కనుగొనండి. 6 యొక్క కారణాంకాలను కనుగొనండి. 6 ఉందండి. 6 కారణాంకాలు కనుగొనడం అంటే 6 అనేది 1తోనే తెగుతుంది, 6 అనేది 2తోనే తెగుతుంది, 6 అనేది 3తోనే తెగుతుంది, 6 అనేది 4తోనే తెగదు, 5తోనే తెగదు, 6తోనే తెగుతుంది. అంతే. కారణాంకాలు విభజించడం అంతే 1 2 3 4 అయి ఉండాలా. 1 2 3 6 ఏదైతే ఉందో 1 2 3 ఇది 6 యొక్క కారణాంకాలండి. ఇవన్నీ 1 2 3 6 ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 6 యొక్క కారణాంకాలండి. ఇవన్నీ కూడా 6 యొక్క కారణాంకాలుగా మీకు విభజించడం జరిగింది. ఓకే. ఇది క్వశ్చన్ నెంబర్ 38 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 39 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడంటే వెరీ సింపుల్ చూడండి. ఇదేమో 529 అనేది 23 క్యూబ్ స్క్వేర్ అండి. అదేవిధంగా ఇదేమో 9 ఏమో. ఈ రెండు కలిపితే 32 ఏదైతే ఉందో ఈ 32 అనేది దీని ఆన్సర్గా చేయడం జరుగుతుంది. ఇలా సింపుల్ లెక్కలు ఇచ్చారండి. చాలా ఈజీ లెక్కలు ఇచ్చారు 2025లో. కానీ 2026లో కూడా జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా రేపు 100% నువ్వు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా బిట్లు అందిస్తున్నాం. మన కృష్ణారెడ్డి అకాడమీ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిజంగా 100% సక్సెస్ చేస్తాం. ఓకే అండి. ఆఫ్లైన్కి వచ్చారనుకోండి 100కు 100 గ్రౌండ్ మార్కులు ఉంటాయి. ఎందుకంటే గ్రౌండ్ అనేది ఆన్లైన్ లేదండి. గ్రౌండ్ 100 ఆన్లైన్ లేదు. ఆ ఎడ్యుకేషన్ మాత్రం నెంబర్ ఆఫ్ ద సార్లు ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ అలా ఉండదు. గ్రౌండ్ 100కు 100 వస్తాయి. అండ్ ఎడ్యుకేషన్ కూడా నిన్ను చదివించేవాడు కావాలా. నువ్వెవరి మాట వినావో, నువ్వు ఎవరైనా మాట ఒక వ్యక్తికి లోబడు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే ఒక డిఎస్పీ మాట విన్నాను కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నాను. మీకు చెప్పే రీతిలో ఉన్నా. కాబట్టి మీరు కూడా ఎవరో మాట వినాలి. ఇంతే మీకు వెరీ సింపుల్గా ముందుకెళ్ళిపోద్ది. చూడండి, ఒక సిలిండర్ యొక్క మూల వ్యాసార్థం 6 సెంటీమీటర్లు, మరి దాని యొక్క ఎత్తు 8 సెంటీమీటర్లు అయితే దాని యొక్క ఘన పరిమాణము. ఓకే. సిలిండర్ అన్నాడండి. అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ ఏదైతే ఉందో సిలిండర్ యొక్క ఫార్ములా అండి. పై అంతే మీకు తెలిసింది 22/7. ఆర్ అంతే మీకు 6 వ్యాసార్థం ఇచ్చాడు. ఆర్ స్క్వేర్ అంతే 6 × 6, 6 × 6. హెచ్ కూడా ఇచ్చాడు 7 సెంటీమీటర్లు. కాబట్టి ఈ 7కి పోతే దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడమే. 6 రెళ్ళ 12, 6 రెళ్ళ 12 13 ఇంటూ ఎంత ఉందంటే 6, 6 రెళ్ళ 12, 6 3 18 19, 6 1 6 7, 792. 792 ఏదైతే ఉందో ఈ 792 అనేది మీకు ఆన్సర్గా చెప్పడము జరుగుతుందండి. ఓకే అండి. ఇంత క్లారిటీగా ఇంత సిస్టమేటిక్గా నువ్వు వెళ్ళగలిగితే ఇవన్నీ కూడా మన యాప్లో కృష్ణారెడ్డి అకాడమీలో అర్థమెటిక్ రీజనింగ్ అంటే నీకు 20 బిట్లకి 20 బిట్లు ఒక్క బిట్ కూడా మిస్ అవ్వని విధంగా యాప్ మనం రెడీ చేసాము. ప్రతి క్లాస్ కూడా చేస్తున్నాను. మీకు ఆఫ్లైన్లో ఇంకా బాగుంటుంది. ఆఫ్లైన్కి కానీ ప్రిపేర్ చేయండి. మన కృష్ణారెడ్డి అకాడమీ రండి. అది తక్కువ ఫీజుతో స్టడీ హాల్ ఇస్తూ, గ్రౌండ్ కోచింగ్ ఇస్తూ, ఫుడ్ అండ్ అకామిడేషన్ పెడుతూ నీకు 24 గంటలు నీ పైన ఎటువంటి రాకపోయినా చదివించే విధంగా కేర్ తీసుకుని వెళ్తాం మనం. ఓకే అండి. ఇది క్వశ్చన్ నెంబర్ 40 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 41 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఒక పడవ గంటలో 11 కిలోమీటర్ల దిగువన మరియు 5 కిలోమీటర్ల ఎగువన ప్రయాణిస్తుంది. అయితే నిచ్చల నీటిలో వెరీ సింపుల్గా మీకు దీంట్లో 11 కిలోమీటర్ల వేగంతో దిగుకి, 5 కిలోమీటర్ల వేగంతో ఎగువకి. అయితే దీని మధ్య నిచ్చల నీటిలో అంతది. ఇది ఎగువ ప్రవాహ వేగము, ఇది దిగువ ప్రవాహ వేగము. ఈ రెండు అన్నారు కాబట్టి ఎగువ ప్రవాహ వేగము అంటే 5 + 11 2 కలిపేసి /2 చేసేస్తే 2 అంకెలు కాబట్టి మీకు ఎంత కనిపిస్తుందంటే 16/2 అంటే ఎంత అంటే 8 ఏదైతే ఉందో 8 km/h ఏదైతే ఉందో అది దాని యొక్క వేగం అయిపోతుందండి. ఓకే. ఈ టాపిక్ అన్నీ కూడా చాలా క్లారిటీగా పెట్టాము. ఇంకా మీకు సింపుల్గా ఇదోటి, ఇది ఎగువ ప్రవాహ వేగం, దిగువ ప్రవాహ వేగం, నిలకడ నీటిలో ప్రవాహ వేగం, ఇది ప్రవాహ వేగాలు.
కానీ మన నిలకడ నీటిలో అన్నాడు కాబట్టి వెరీ సింపుల్గా ఎగువ ఈ రెండు కలిపేసి బై 2 చేసేస్తే మీకు ఆన్సర్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 41. అండ్ అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 42 కూడా మీరు పరిశీలించండి. ఏ మరియు బీలు ఒక పని వరుసగా 10 రోజులు మరియు 15 రోజుల్లో చేయగలుగుతారు. చాలా ఇక్కడ చూడండి, ఏ మరియు బీలు ఒక పని, ఏ అనేవాడు 10 రోజుల్లోన, ఏ అనేవాడు ఒకసారి చూడండి, చాలా క్లారిటీగా చూడండి, ప్రతి అంశం కూడా క్లారిటీగా వెళ్ళాలి చూడండి. ఏ అనేవాడు 10 రోజుల్లోన, బి అనేవాడు 15 రోజుల్లో ఒక పని చేయగలరు. ఈ రెండుకి ఎల్సిఎం ఎంత అంటే మీకు చెప్పాను, చాలా క్లారిటీగా చెప్పాను. ఈ రెండుకి ఎల్సిఎం ఎంత అంటే 30. ఎందుకంటే 10తో 30 తెగిపోతుంది, 15తో 30 తెగిపోతుంది. 10 మూడు ఎంత అంటే 30, 15 రోజులు అంతే 22. 15 రోజులు చేయగలరు. ఏ మరియు బీలు కలిసి 3 రోజుల్లో ఎంత పని చేయగలరు చూడండి. దీన్ని ఎఫిషియన్సీ అంటారు. ఇది టోటల్ వర్క్ అంటారు. దీన్నే డేస్ అంటే కాలం అంటారు. డేస్ అంటే ఇది. అయితే మనకు టోటల్ వర్క్ వచ్చింది 30, కానీ ఎఫిషియన్సీ అనేది ఒక రోజులో ఎన్ని పాటలు వచ్చిందంటే చూడండి, ఏ ప్లస్ బి కలిపి 3 రోజులు చేసినప్పుడు మరి ఒక రోజులో ఎన్ని వంతులు చేస్తున్నారు? 5 వంతులు చేస్తున్నారు. అంతే 3 × 5 ఎంత అండి? 15 అండి. 15. అయితే టోటల్ వర్క్ ఎంత? 30. 3 రోజుల్లో 15 యూనిట్లు చేస్తున్నారు. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 30 అండి. 30 బై మనకు 40 డిస్టెన్స్ ఎంత వచ్చిందో 15 వచ్చింది. 15 ఒకట్ల 15, 15 2 30. 3 రోజుల్లో ఎంత పని చేస్తున్నారని అడిగారండి చాలా క్లారిటీగా. 3 రోజుల్లో అన్నారు కాబట్టి మీకు ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఇక్కడ అంతే ఏదైతే వచ్చిందో 15 మనకు వచ్చింది. 15 బై టోటల్ వరకు 30 అండి. 15 ఒకట్ల 15 2 అంతే 1/2 ఏదైతే ఉందో ఈ 1/2 అనేది దీనికి ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఈ 1/2 ఏదైతే ఉందో 1/, అంతే ఎన్ని వచ్చే పాటలు వచ్చాయి, పాటలు బై టోటల్ వర్క్ చేసుకుంటే మీకు ఇలా చేస్తే ఇలా సింపుల్గా వచ్చేస్తుంది అండి. చాలా క్లారిటీగా మన యాప్లో ప్రతి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పరంగా చెప్తున్నాను కదా, 20కి 20 నో డౌట్. ప్రతిది కూడా చిన్న పిల్లడికి అర్థమైన రీతిలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇలా 100% వాడు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా చెప్తున్నాను. అసలు నేను ఒక్కడే మీకు 100% జాబ్ రావడానికి నేను ఒక్కడే చాలు. గ్రౌండ్ 100% చేయిస్తున్నాను. 20 బిట్లకి 20 బిట్లు వచ్చేలా చేస్తున్నాను. 20కి వెళ్తే 40 మార్కులు. 100 + 40 ఎంత అంటే 140. చూడండి, ఇది మొన్న నోటిఫికేషన్లో 120, 115 కూడా జాబ్ వచ్చింది. మరి 140 ఇచ్చిన జాబ్ రాదా? అన్నిటిపై నేను ఒక్కడే మీకు చాలు. నిజంగా 100% నీకు జాబ్ కావాలి, కృష్ణారెడ్డిని నమ్ముకొని కూర్చోతే చాలు, మీకు 100% జాబ్ వచ్చినలాగే. ఇది పరిస్థితి. ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత అండి? 42. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 43 కూడా ఒకసారి పరిశీలించండి. 0.02 యొక్క వర్గం ఎంత, స్కేర్ ఎంత అన్నాడండి. స్కేర్ అన్నాడు కాబట్టి స్కేర్ చేయాలంటే 0కి స్కేర్ చేస్తాం అనుకోండి. చూడండి, ఇక్కడ 0 స్కేర్ చేస్తే ఎంత? 2 0లు వస్తాయండి. 2కి స్కేర్ చేస్తే ఎంత అండి? 4 వస్తుంది. కానీ 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 0.4. ఓకే అండి, చాలా క్లారిటీగా ఇచ్చారు చూడండి. ముందు పాయింట్ ఉంది అంతే. 0.02 యొక్క స్కేర్ ఎంత అంటే ఈ స్కేర్ ఎంత? 2 స్కేర్ అంతే 4, కానీ 2 స్కేర్ అన్న 2 సున్నాలు పెట్టుకోవాలి. ఈ 0 స్కేర్ అంతే 2 సున్నాలు. ఈ ముందు 0 పాయింట్ ఉంది కాబట్టి 0.004 ఏదైతే ఉందో 0.004 అండి స్కేర్ కూడా చాలా క్లారిటీగా నేర్పాం. ఇది చాలా సింపుల్ లెక్కలు ఇవి. ఇంకా మీకు డెప్త్కి వెళ్ళి అడిగినా 100% మీకు నేర్పించే విధంగా నేర్పించాం. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 43. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 44 కూడా ఒకసారి పరిశీలించండి. ఏమన్నాడు? రాముడి వయసు అతని తండ్రి వయసులో 3 × 1 వంతు. అంతే తండ్రి కొడుకు 1 వంతు అయితే కొడుకు 1 వంతు అయితే తండ్రి ఏమో 3 వంతులు. 1 వంతు 3 వంతు. ఓకే అండి, అయితే వారి వయసులో మొత్తము అంతే తండ్రి 3 వంతులు, కొడుకు 1 వంతు. మొత్తం ఎన్ని పాటలు అండి? 4 పార్ట్స్కి ఎంత ఇచ్చాడు? 60 ఇచ్చాడు. మరి 1 పార్ట్ ఎంత అండి? 15. ఎవరిది అడిగాడు? రాముడి యొక్క వయసు ఎంత? కొడుకు ఎన్ని వయసులు అండి? ఎన్ని పాటలు అంటే 1 పార్ట్. 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 15 ఇయర్స్ ఏదైతే ఉందో 15 ఇయర్స్ ఏదైతే ఉందో ఈ 15 ఇయర్స్ అనేది మీకు ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. వెరీ సింపుల్గా చాలా ఈజీగా బిట్స్ ఇచ్చాడు. అండ్ ఇవన్నీ కూడా చాలా క్లారిటీ మనం యాప్లో కూడా పెట్టాం. మీకు క్వశ్చన్స్ అతి తక్కువ ఖర్చుతో, ఎక్కడ లేనంత విధంగా అతి తక్కువ ఖర్చుతో అందిస్తాను మీకు యాప్ని. ఓకే అండి, చూడండి, రెండు సంఖ్యలు 3:4 నిష్పత్తిలో ఉన్నాయి. వాటిలో చిన్న సంఖ్య చూడండి. 2 సంఖ్యలు 3:4 నిష్పత్తిలో ఉన్నాయి. వాటిలో చిన్న సంఖ్య 75. ఇది చూడండి, 3:4 చిన్న సంఖ్య ఏదండి? ఇదండి
చిన్న సంఖ్య 75 అన్నాడండి. అంతే 3 ఒకట్ల 3 25ల 75. అంతే 1 పాట్ ఈజ్వల్ ఎంత వచ్చింది? 25 వచ్చింది. మనకి ఎన్ని పాట్లు కావాలి? 4 పాట్స్. 4 పాట్స్ ఎంత అండి? 1 పాట్ ఈజ్వల్ 25, 1 పాట్ ఈజ్వల్ 25 అయినప్పుడు 4 పాట్లు ఎంత అండి? 100. కాబట్టి ఆన్సర్ 100 ఏదైతే ఉందో 100 అని దీని ఆన్సర్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 45. చెప్పండి, పార్ట్ నెంబర్ 1 అయిపోయింది, పార్ట్ నెంబర్ 2 అయిపోయింది, పార్ట్ నెంబర్ 3 అర్థమెటిక్ కూడా అయిపోయింది, జిఎస్, జీకే అండ్ జిఎస్ కూడా అయిపోయింది. ఇప్పుడు పార్ట్ నెంబర్ 4 ఏదైతే ఉందో రీజనింగ్ ఏదైతే ఉందో రీజనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మీరు ఒకసారి పరిశీలించండి. లాస్ట్ 5 బిట్లు ఏమన్నాడంటే, ఒక కోడ్ భాషలో టేబుల్ TABLE టేబుల్ని ఎలా రాశాడంట? SYYHగా రాశాడట. అయితే మనకేం అడిగాడు? చైర్ CHAIR ఏదైతే ఉందో చైర్ ఎంత అని అడిగాడండి. కాబట్టి మనకి చాలా క్లారిటీగా లెటర్ సిరీస్ అవ్వచ్చు, కోడింగ్ డీకోడింగ్ అవ్వచ్చు, దాంట్లో నెంబర్ కోసం పూర్తి అవగాహన కల్పించాం. T అంతే 20, A అంతే 1, A అంతే 1, దీన్ని 27 అని కూడా రాసుకోవచ్చు. A అంతే 1, కానీ Z అంతే ఎంత? 26, 1 దానికి కలిపితే అంత 27, 27 అన్నా 1 అన్నా 1. కాబట్టి S అంతే 19, Y అంతే ఎంత అండి? 25, Y అంతే 25, B అంతే 28. ఒకసారి మీరు పరిశీలించండి. B అంతే 28 2, 26 తర్వాత Z తర్వాత ఏంది? 2 అంతే 28 కదా. అది చూడండి, ఇక్కడికి ఎంత మైనస్ అయిందండి? -1 అయింది. ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత అయిందండి? -2 అయింది. ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత అయింది? -3 అయింది. అంతే ఒక సీక్వెన్స్ -1, -2, -3 సీక్వెన్స్ ఫాలో అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు ఒకసారి పరిశీలించుకోండి. దీనికి Cకి -1 చేస్తే ఎంత అండి? -1 చేస్తే B అండి. Hకి -2 చేస్తే H అంతే ఎంత? 8 అండి. -2 చేస్తే ఏం రావాలి? F రావాలి. అంతే ఫస్ట్ ఏం రావాలి? B రావాలి. అంతే ఇది అవదు B 2కి వచ్చింది. తర్వాత ఏం F రావాలి. ఇక్కడ F లేదు. కాబట్టి ఆన్సర్ ఏదంటే ఇది. మొత్తం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా చేసుకొని వెరీ సింపుల్గా ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మీరు వెళ్ళిపోవచ్చు. ఫ్యాషన్ ఆఫ్ సెకండ్స్లో మీరు వెళ్ళిపోయే విధంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 46 అండి. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 47 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. ఈ కింది ఇవ్వబడిన 4 ఎంపికల్లో భిన్నమైన దాన్ని గుర్తించండి. చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ మీకు రైనోసార్స్ అంటే ఖడ్గమృగం ఏదైతే ఉందో ఖడ్గమృగము, ఇది ఆకులు, అలాలు, దుంపలు మాత్రమే తింటుంది. కానీ భిన్నమైన దానికి టైగర్ మాంసాహారే, లైన్ మాంసాహారే, వోల్పు కూడా మాంసాహారే. అంతే ఈ 3 కూడా మాంసాలకు తింటూ ఉంటే ఇది మాత్రము గడ్డి అండ్ దుంపలు అలాంటివి మాత్రమే తింటుంది ఏదైతే ఖడ్గమృగం ఏదైతే ఉందో. కాబట్టి ఇక్కడ మీకు భిన్నమైంది రైనోసార్స్ ఏదైతే ఉందో, ఖడ్గమృగం ఏదైతే ఉందో ఖడ్గమృగం అండి. ఓకే అండి, ఇది క్వశ్చన్ 47. అదేవిధంగా 48 కూడా మీరు ఒకసారి పరిశీలించాను. చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే 12 + 6 - 3 - 2 × 8 అని ఇచ్చాడండి. అయితే క్వశ్చన్ మార్క్ ఎంత అని అడిగాడు. సో మనకి ఇచ్చేయమన్నాడంటే ప్లస్ అంటే భాగారం అనే అర్థము. అంటే 12/6 భాగారం అనే అర్థము. మైనస్ అంటే గుణకారం అని అర్థము. మైనస్ అంటే గుణకారం అని అర్థము. మళ్ళీ మైనస్ అంటే గుణకారం అని అర్థము. గుణకారం అంటే కూడిక. గుణకారం అంతేనండి కూడిక. బాడ్మాస్ రూల్ ప్రకారం నేర్చుకుని ఉన్నాము. ఫస్ట్ ఏం చేయాలి? డివైడెడ్ చేయాలి. 6 ఒకట్ల 6 అంతకు 2 వచ్చింది. తర్వాత ఏం చేయాలి? గుణించాలి. ఓకేనా? 6 3 2 అంతే 6. ఓకేనా? తర్వాత చూడండి, చాలా క్లారిటీగా చూడండి, చాలా క్లారిటీగా చూడండి. మీకు ఇక్కడ ఇంకేమి ఇచ్చారంటే 6 3 2 6. ఓకే, 3 2 6, 6 2 12. ఓకే, జస్ట్ సింబల్ ఏమైనా మారింటుందండి ఇక్కడ. ఆప్షన్ ప్రకారం అయితే ఇచ్చిన సింబల్లో సరిపోలేదు. ఒకసారి చూద్దాం. ఇలా ఇచ్చినప్పుడు మీరు చూసుకోండి. 3 2 6 ఇంటూ చేయాలి. 6 2 12, 12 + 8 అంతే 20 ఏదైతే ఉందో 20 అండి. దీని ఆన్సరు 20 మీకు చెప్పుకోవచ్చు. ఈ సింబల్స్లో ఇలాగ ఇచ్చినప్పుడు దీని యొక్క ఆన్సర్ ఎంత అంటే 20 ఏదైతే ఉందో 20 అనేది దీనికి ఆన్సర్గా మీరు పెట్టి వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, ఇది క్వశ్చన్ నెంబర్ 48. క్వశ్చన్ నెంబర్ 49 కూడా మీరు ఒకసారి పరిశీలించండి. క్వశ్చన్ నెంబర్ 49 కూడా ఒకసారి పరిశీలించండి. 10 స్క్వేర్ ఏమో 100 అయింది, 20 స్క్వేర్ ఏమో 400 అయింది, 30 స్క్వేర్ ఎంత అవుతుందండి? 900 అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 40 స్క్వేర్ 1600 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అండి? 900 ఏదైతే ఉందో 900 అని దీనికి ఆన్సర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఈ సెషన్, ఈ యొక్క పేపర్కి లాస్ట్ క్వశ్చన్ చూడండి. చాలా క్లారిటీగా ఇచ్చాడు. ఇది డైరెక్షన్ ఏదైతే ఉందో ఈ డైరెక్షన్ క్వశ్చన్ మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి. ఓకే అండి, మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి ఈ లెక్కకి.
వీడియోని ఆపుకుంటూ కామెంట్ రూపంలో తెలియజేసి దీని సమాధానం చెప్పండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు 100% కంటెంట్ ఇవ్వడానికి మేము మీ ముందుకు వస్తూ ఉన్నాం. చెప్తున్నాను కదండి, ఈ ఆల్రౌండర్ పాత్ర ఏదైతే ఉందో అది మనం చేస్తూ ఉన్నాం. అటు గ్రౌండ్ పరంగా 100 క్వాలిఫైడ్ ఎన్ఎస్ కోచ్ అండి. నేను ఆంధ్ర తెలంగాణలో 5 మందిలో నేను ఒకడుగా ఆ సర్టిఫికేట్ సంపాదించిన వ్యక్తిగా ఉన్నందుకు చాలా చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా మీకు 100% నన్ను నమ్మి వస్తే నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా మీకు న్యాయం జరిపినలాగే నేను తయారు చేస్తూ ఉన్నాను. సో మీరు ఈ అవకాశం ఉపయోగించుకోండి. అండ్ మీకు కంటెంట్ కావాలని మన యాప్ కావాలని చూసుకోవచ్చు. ఒకటే మీకు చెప్తున్నాను చూడండి, ఈరోజు నేను గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా రిజైన్ చేసి కోచింగ్ ఇస్తున్నానంటే నేను ఢిల్లీలో వెళ్ళి నేర్చుకున్న విధానం ఏదైతే ఉందో అది మీలాంటి అభ్యర్థులకు కానీ ఉపయోగించినట్లయితే 100% నువ్వు సక్సెస్ఫుల్గా వెళ్ళే విధంగా ఉంటావు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.